అందరికీ నమస్కారం. సీక్రెట్స్ ఆఫ్ ద సోల్ ఛానల్‌కి స్వాగతం. మనం ఫకీర్ టు బాబాతో ఆత్మతలాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం. 5వ ఎపిసోడ్‌కి వచ్చేసాం అప్పుడే. ఇక బాబా ఈరోజు ఎంతటి జ్ఞానాన్ని మనకు అందించబోతూ ఉన్నారో తెలుసుకోబోయే ముందు ఒక్కసారి బాబా యొక్క దివ్య చరణాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ వారి యొక్క దివ్యమైన ఎనర్జీతో మనం అనుసంధానం అవుదాం. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. ఓం సాయి రామ్. మనం గత వారం ఎన్నో విషయాలు బాబా నుంచి తెలుసుకున్నాం. ఈ లోకంలో అంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎదగాలి అంటే, ఆ పరమాత్మ వైపు వెళ్ళాలి అంటే ఏమేం చేయాలి, ఎలా నడుచుకోవాలి, మనం ఎలా ఆలోచించాలి, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకు బాబా పూసగుచ్చినట్టుగా వివరిస్తూ ఉన్నారు. అందులో మనం స్నేహ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత స్త్రీ పురుష ఎనర్జీలు బ్యాలెన్స్ చేసుకుంటే మనం ఎలాగ ముందుకు వెళ్ళగలుగుతాం ప్రశాంతంగా అనేది తెలుసుకున్నాము. తర్వాత బాబాజాన్ గురించి మనకు చెప్పారు. వారిని గురించి చెప్తూ పరమాత్మతో ఎప్పుడు లయమై ఉండే వాళ్ళని మాత్రమే పురుషుడు అంటారనేసి తెలుసుకున్నాం. కానీ పరమాత్మలో లయం అవ్వటానికి మనం చేసే పనులు ఎలా ఉన్నాయి? మనకు ఫ్రీ విల్ ఇచ్చారన్నారు బాబా. మన ఫ్రీ విల్‌తో మనం పరమాత్మ వైపు అడుగేస్తున్నామా? అంటే మనం ఆధ్యాత్మికంగా ఎదగటానికి, మనం ఆత్మపరంగా ఎదగటానికి మనం చేసే పనులు ఉన్నాయా? లేదంటే ఇంకా భౌతిక ఆకర్షణలలో పడిపోయేలాగా మనం ప్రవర్తిస్తూ ఉన్నామా? అనేది మనం ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి. అవన్నీ కూడా మనల్ని కష్టాల్లో కూరుకుపోయేలాగా అయినా చేస్తాయి మన నిర్ణయాలు, లేదా మనం ఎదిగేలాగా అయినా చేస్తాయన్నమాట. మనం ఎన్ని పనులు చేస్తున్నా, ఏ జాబులు చేస్తున్నా, ఏం చేస్తున్నా మనం చివరగా రావాల్సింది ఆధ్యాత్మికతలోకి. మనం పరమాత్మ వైపే ప్రయాణించాలని ముందో వెనకో ఎప్పుడో ఒకసారి మనము తెలుసుకోవాల్సిందే. అది ఇట్స్ నెవర్ టూ లేట్. అంటే ఎప్పుడో ఈ క్షణమే మనం ప్రారంభించగలిగితే ఆ ప్రయాణాన్ని చాలా త్వరగా మన కర్మలన్నీ ముగించుకొని ఆ పరమాత్మ వైపు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. భౌతికంగా ఈ భూమి మీద మనకు ఎన్నో ఆకర్షణలుంటాయి. అవి ఇవి వేటి మాయలోనో పడిపోతూ ఇక్కడే మనము చిక్కుకుపోతూ ఉంటామన్నమాట. ఈ ఆకర్షణలన్నింటినీ మన అహాన్ని అధిగమించాలి. మనం ముందుకు వెళ్తేనే నెక్స్ట్ లెవెల్స్‌కి వెళ్తాం. ఆ నెక్స్ట్ లెవెల్స్ ఏంటి? మన భావోద్వేగపరంగా అంటే మన మనోమయ శరీరము, మన సూక్ష్మ శరీరం వాటిల్లో మనం ఆల్రెడీ అన్నీ పోగు చేసుకొని ఉన్న భావాలు, మన భావోద్వేగాలు అంటే ఎమోషన్స్ వీటన్నింటినీ కూడా క్లియర్ చేసుకోగలగాలి. ఆ లెవెల్ కూడా కాస్త ముందుకు దాటి వెళ్తే అసలు ఇవన్నీ ఎందుకొస్తున్నాయి మనలో? ఈ భావోద్వేగాలన్నీ, ఈ కోరికలు ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి అనే కారణాలన్నీ మనం కారణలోకంలో తెలుసుకుని, అంటే కారణ శరీరంతో తెలుసుకుని, ఆ తర్వాత మనం ఇంకా పరమాత్మకి దగ్గరవుతామనమాట. మన ఆత్మ శరీరంలోంచి విడుదలవ్వటం కానీ, ఆ తరువాత ఆత్మతలాల్లో మన ప్రయాణం కానీ ఈజీగా ఉంటుందా? కష్టంగా ఉంటుందా? అనేది మనం భూమి మీద మంచి పనులు చేస్తూ జీవించామా? ఒకరిని బాధ పెడుతూ జీవించామా? ఇలాగ దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది. రుద్ర ఎంత ఈజీగా చాలా తేలికగా, హాయిగా, ప్రశాంతంగా ఎలా ఫీల్ అవ్వగలిగాడు అంటే, అతను జీవించి ఉన్నప్పుడు మీడియంషిప్ చేస్తూ తను ఎందరికో మంచి చేశాడు. అందుకే ఆ ప్రశాంతతను అనుభూతి చెందగలిగాడనమాట. తర్వాత మనకు పరమాత్మ ప్రేమ ఎలా ఉంటుందో చెప్పారు. పరమాత్మ మనపై చూపించే ప్రేమ ఈ ప్రపంచంలో ఈ అన్ని వరల్డ్స్‌లో కలిపైనా సరే, అందరి తల్లిదండ్రుల ప్రేమ, వాళ్ళ పిల్లల మీద వాళ్ళు చూపించే మమకారం, వాటన్నింటినీ పోగు చేసి ఒక కుప్పగా చేసినా కూడా, ఆ పరమాత్మ ప్రేమ ముందు మనం చూపించే ఈ ప్రేమంతా పెద్ద సూర్యుడి మీద ఒక చిన్న చుక్కలాగా, అంటే అంత తక్కువగా ఉంటుందనమాట. ప్రతి దాంట్లో మనం పరమాత్మని చూడటం నేర్చుకోవాలనమాట. ఆయనకు కృతజ్ఞతతో ఉన్నప్పుడు ఆయనని సంతోషపెట్టిన వాళ్ళము అవుతాము. ఇక ఈ వారం
ఇంకేం బోధిస్తూ ఉన్నారో తెలుసుకుందాం. బాబా రుద్రతో అంటూ ఉన్నారు. నేను నువ్వు ఒక పిల్లవాడు మరణించడం చూడాలని కోరుకుంటున్నాను. రుద్ర చాలా సేపు అలా బ్లాంక్ అయిపోయి అలానే ఉండిపోయాడు. బాబా రుద్రకి ఒక పిల్లవాడు చనిపోవడం, తను ఎలాగ దాటుకుంటూ ఉన్నాడు ఈ ప్రపంచాన్ని అనేది చూపించాలనుకుంటూ ఉన్నాడు. కానీ పిల్లలంటే రుద్రకి చాలా అటాచ్‌మెంట్. అదే ఆయన వీక్‌నెస్ కూడా కదా! మనం తెలుసుకున్నాం 'ఫకీర్ 1లో. పిల్లల ప్రసక్తి ఎప్పుడు వచ్చినా కూడా తను ఎంతో బాధపడతాడు. అలాగా పిల్లవాడు మరణించడం చూపించాలి అని బాబా ఎప్పుడన్నారో ఈయనకింకా బ్లాంక్ అయిపోయింది మైండ్. ఇంక ఏ ఆలోచన చేసే స్థితిలో లేడనమాట. బాబా మాటలు వినేసరికి. ఏ ఆలోచనలు, భావోద్వేగాలు పైకి రాలేదు. మీరు నేనొక పిల్లవాడు చనిపోవడం చూడాలనుకుంటున్నారా? అని అడుగుతున్నాడు రుద్ర. అప్పుడు బాబా చెప్తూ ఉన్నారు. మనం మరణం అనే పదాన్ని కేవలం ఒక వ్యక్తి మార్గాన్ని వదిలి చీకటి దారిలో నడవడం ప్రారంభించినప్పుడు మాత్రమే వాడతాం. అలా కాకుండా మనం ఎప్పుడూ మరణం అనే పదాన్ని ఉపయోగించం. మనం మరణం అంటే ఏమనుకుంటాం? ఏదో చనిపోయారు, ఒక వ్యక్తి శరీరం వదిలి వెళ్ళిపోయాడు అంటేనే మరణం అనుకుంటాం. కానీ బాబా ఏం చెప్తూ ఉన్నారు? ఒక వ్యక్తి మంచి మార్గాన్ని వదిలి చెడు మార్గం ఎప్పుడైతే పడతాడో వాడప్పుడే చనిపోయినట్టు లెక్క. ఇంక వాడు జీవించి ఉన్నట్టు లెక్క కాదు అనేసి చెప్తూ ఉన్నారు. బాబా నేను ఏ అర్థంతో అంటున్నానో మీకు తెలుసు కదా! అంటున్నాడు రుద్ర. బాబా చెప్తున్నారు, బేటా నాకు నీ పూర్తి శరణాగతి కావాలి. అంతకంటే ఎక్కువ లేదా తక్కువ పనికిరాదు. కంప్లీట్ సరెండరెన్స్ కావాలి నీ దగ్గర నుంచి. నాకు ఏ ప్రార్థనలు వద్దు, స్తుతులు వద్దు, స్తోత్రాలు వద్దు, కానుకలు వద్దు, మీ వాగ్దానాలు కూడా వద్దు. నాకు కావలసింది పూర్తి సమర్పణ మాత్రమే. నాకు మీరేమీ స్తుతులు, స్తోత్రాలు చేయక్కర్లేదు. మనం మొక్కులు మొక్కుతూ ఉంటాం. భగవంతుడితో మనము బిజినెస్ లావాదేవీలు చేస్తూ ఉంటాం. నాకు జాబొచ్చిందంటే నేను 100 టెంకాయలు కొడతాను. నాకు పెళ్ళయ్యింది అంటే నేను ఈ కొండెక్కుతాను. నాకు బిజినెస్ బాగా జరిగిందంటే ఇంకేదో చేస్తాను. ఇలాగ మొక్కులు మొక్కుతూ ఉంటాం. బిజినెస్ చేస్తూ ఉంటాం ఆ పరమాత్ముడితో. అలాంటివి అని మీ వాగ్దానాలు వద్దు, ఏమీ వద్దు. కేవలం మీరు సంపూర్ణ శరణాగతి. నన్ను పూర్తిగా నమ్మండి. నా మీదే భారం వేయండి. నేను మీ భారం మోస్తాను అని మనం సాయి ఏకాదశ సూత్రాల్లో కూడా చదువుతూ ఉంటాం. ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మనకు మనమే బాధపడిపోతూ అన్నీ మనమే దాన్ని ఫిక్స్ చేసుకోవాలని ఏదో కష్టపడిపోతూ కింద మీద పడిపోతూ ఉంటాం. కానీ ఆ భగవంతుడికి శరణాగతి చేసినప్పుడు అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. నాకు ఏమీ వద్దు, మీ సమర్పణ మాత్రమే నాకు కావాలి. గురువు మాటలు తప్ప మరి ఏమీ ముఖ్యం కాని స్థితిలో ఉండాలి. నన్ను గురువుగా భావించేవారు నా ప్రేమను మాత్రమే ఆశించాలని, నేను వారిని వెలుగు వైపు తీసుకుని వెళ్తానని వాగ్దానం చేస్తున్నాను. కానీ నాకు కావాల్సింది వారి పూర్తి సమర్పణ మాత్రమే. ఆయనే చెప్తూ ఉన్నాడు. నన్ను పూర్తిగా నమ్మితే నా ప్రేమ మాత్రమే ఎక్స్‌పెక్ట్ చేయాలి. నా మాట మీరు విన్నప్పుడు నేను మిమ్మల్ని కాంతి వైపుకు నడిపిస్తాను. అంటే పరమాత్మ దగ్గరికి మిమ్మల్ని తీసుకొనెళ్తానని చెప్తూ ఉన్నాడు బాబా. అది నాకు మీ పట్ల ఉంది బాబా అంటున్నాడు రుద్ర. అయితే ఒక బిడ్డ ఆత్మ ప్రపంచానికి వెళ్ళటాన్ని చూడటానికి నేను నిన్ను పంపించే నిర్ణయాన్ని మరి ఎందుకు నువ్వు ప్రశ్నిస్తున్నావు? అన్నారు బాబా. మరి నువ్వు పూర్తిగా నమ్మానంటున్నావు. నాకు నీ పట్ల శరణాగతి ఉంది అంటున్నావు. మరైతే చనిపోబోతున్న బిడ్డను చూపిస్తాను అంటే, మరి నువ్వెందుకు నన్ను క్వెషన్ చేస్తున్నావు అసలు అనేసి అడుగుతున్నారు బాబా. క్షమించండి బాబా! ఇక మళ్ళీ ఇలా జరగదులే అంటున్నాడు రుద్ర. బాబా నవ్వారు. మనము ఈ పిల్లవాడి తండ్రితో కొంత సమయం గడపబోతూ ఉన్నాం. ఎందుకంటే నిజమైన పరీక్ష అతనిది. ఆ పిల్లవాడిది కాదు. ఆ పిల్లవాడికి సమయం వచ్చింది కాబట్టి ఆ పిల్లవాడు వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ తండ్రి ఈ పిల్లవాని మరణాన్ని ఎలా తీసుకుంటాడో చూడాలనుకుంటూ ఉన్నాను. మనం చూస్తూ ఉంటాము ఎంతోమందిని చిన్న చిన్న పిల్లలు
తల్లిదండ్రుల కళ్ళ ముందే చనిపోతూ ఉంటారు. వాటి గురించి బాబా ఇక్కడ మనకు మెన్షన్ చేస్తున్నారనమాట. అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఎలాగా ఉండాలి అనేది మనకు చెప్పబోతూ ఉన్నారనమాట. ఈ చిన్న పిల్లవాడిని చూపిస్తానంటున్నాడు కదా! చనిపోవటము. ఆ పిల్లవాడి తండ్రితో కాసేపు గడుపుతాము. ఆ తండ్రి ఎంత అంగీకార స్థితిలో ఉన్నాడు, ఎంత యాక్సెప్టెన్స్‌లో ఉన్నాడో ఇప్పుడు జరగబోయే సిట్యుయేషన్ తన కొడుకు విషయంలో ఆ తండ్రికి ఇదొక టెస్ట్ అనమాట. చూద్దాం ఏం జరుగుతుందో. రుద్ర తలూపాడు. బాబా మళ్ళీ చిరునవ్వు నవ్వారు. బాబా ఇలా చెప్పారు. బాబా అంటున్నారు, నాకు తెలుసు ఇదంతా నీకు చాలా అసౌకర్యంగా ఉందని. పిల్లలకు ఏదైనా జరిగినప్పుడు నువ్వు ఎంత కృంగిపోతావో నాకు తెలుసు. కానీ బేటా, నువ్వు దీన్ని కూడా అనుభవించాలి. అంటే యూ హ్యావ్ టు గో త్రూ దిస్. ఇది కూడా నువ్వు చూడాలి అనేసి చెప్తున్నారు. బాబా బహుశా ఇది సమిష్టి కర్మ కావచ్చు. అంటే కలెక్టివ్ కర్మ, సామూహిక కర్మ అంటారనమాట. మీరందరూ కలిసి దాటవలసిన విషయం ఇది. ఒకరికి అనారోగ్యం ఉంది, ఆ ఫ్యామిలీ అంతా బాధపడుతోంది, లేదా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ కుటుంబం అంతా సఫర్ అవుతూ ఉన్నారు. నాట్ ఓన్లీ ఆ యజమాని ఆ యజమాని ఒక్కడే కాదు, ఆ కుటుంబం అంతా కూడా సఫర్ అవుతుంది. అంటే అది సమిష్టి కర్మ అనమాట. అందరము కలిసి గత జన్మలో ఏదైనా చేసుంటాం తప్పు. ఎవరినో బాధపెట్టి ఉండడము, ఏదైనా చేయరాని తప్పు చేసినప్పుడు అందరము ఎవరెవరైతే కలిసి తప్పు చేశామో వాళ్ళందరూ కలిసి ఒక కుటుంబంగా వచ్చి సామూహికంగా ఆ బాధని ఎదుర్కోవాలి, ఆ కష్టాన్ని ఎదుర్కోవాలనమాట. సామూహికంగా చేసిన తప్పుని ఇలాగ సామూహికంగా అందరూ కలిసి ఎదుర్కొంటారు. అందుకే మనం ఇప్పుడు ఫ్యామిలీగా వస్తున్నాం. ఒక భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, మన ఫ్యామిలీ ఎందుకుంది? మన ఫ్యామిలీ వీళ్ళనే ఎందుకు చూజ్ చేసుకున్నాము అంటే, వీళ్ళతో మనకు గత జన్మల్లో లావాదేవీలున్నాయి. వీళ్ళతో కలిసి మనం ఏదైనా నేర్చుకునేది ఉంటుంది. వీళ్ళతో కలిసి ఏదైనా తప్పు చేసుంటాం. దానికి పనిష్మెంట్ ఇప్పుడు అనుభవించేది ఉండొచ్చు. ఒకరు కర్మ చేసుంటారు. వారి కర్మ తీరాలి అంటే వీళ్ళతో కనెక్ట్ అవుతేనే అది తీరుతుంది అన్నట్టుగా కూడా ఉంటుందన్నమాట. అలాంటప్పుడే మనము ఒక కుటుంబంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకు బయటి వ్యక్తి అనుకోండి, ఏదో ఒక హెల్ప్ తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా ఆ వ్యక్తిని మరెప్పుడు చూడము. అంటే ఆ వ్యక్తితో మనకి ఏదో ఉంటుంది. ఆ కర్మ శేషం అనేది. తను మనకివ్వటమో, మనం అతనికి ఏదైనా ఇవ్వాల్సి ఉండి రావటమో, అక్కడికి అయిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మన కుటుంబం ఎందుకొస్తుంది అంటే, మనకి ఎక్కువగా రుణపడి ఉన్నామనమాట. రుణానుబంధం. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటారు. అంటే మనము రుణానుబంధం ఉంటేనే, అంటే మనకి ఇంట్లో ఉండే పశువులు కానీ, పత్ని భార్య కానీ, భర్త కానీ, సుతులు, పిల్లలు కానీ, ఆలయం, ఇల్లు. మనకు భూమికి రుణం ఉంటేనే మనం అక్కడ ఒక చోట ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో ఉంటామనమాట. మనకి ఉన్న రుణానుబంధం వల్లనే ఈ బంధాలన్నీ కలుస్తాయన్నమాట. సామూహిక కర్మ అంటే ఒక గ్రూప్ కర్మ అనమాట. తర్వాత బాబా అంటున్నాడు, "నీకు కేస్ గుర్తున్నాడా?" అని అడిగాడు. ఆ పేరు వినగానే రుద్ర లోపలికి కుంగిపోతున్నట్టుగా అనిపించింది. అతని ఆరాలోకి ఒక బరువు ప్రవేశించడాన్ని అతను అనుభూతి చెందగలిగాడు. అతని ఆరా కూడా రంగులు మారడాన్ని అతనే చూడగలిగాడు. తన ఆరా అంతవరకు మంచి బ్రైట్ కలర్స్‌తో ఉంది. కానీ ఇప్పుడు ఆ మాట వినగానే తన ఆరాలో కలర్స్ కూడా చేంజ్ అయిపోతున్నట్టుగా అనిపిస్తోంది అతనికి. అతనికి అలవాటు పడిన తేలికదనం వెళ్ళిపోవడం మొదలైంది. మరి అతను విచిత్రంగా బరువుగా అనిపించడం ప్రారంభించాడు. అంతవరకు తేలిగ్గా, హాయిగా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఎంతో హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడేమో ఎంత బరువు అయిపోతూ ఉన్నట్టుగా ఉంది తన ఆరా తనకి. తిరిగి తన శరీరంలోకి వచ్చేసినట్టుగా అతని చుట్టూ ఉన్న రంగులు కూడా మసకబారడం మొదలైంది. తన డెడ్ బాడీ అక్కడ పడుంది కదా! మళ్ళీ ఆ శరీరంలోకి వెళ్ళిపోయానేమో అన్నంత ఇదిగా ఉందన్నమాట. అంతవరకు ఒక ప్రతి చిన్న ఆకులో కూడా ఒక జీవాన్ని చూస్తూ చుట్టూ వైబ్రెంట్ కలర్స్ చూడగలిగాడని మనం గత ఎపిసోడ్‌లో చెప్పుకున్నాం. అవన్నీ కూడా ఇప్పుడు ఫేడ్ అయిపోతూ ఉన్నాయన్నమాట. ఇంకా విచిత్రంగా ఆనందం మరియు హర్షం, ఉల్లాసం తగ్గిపోవడం ప్రారంభమయ్యాయి. ఇది జరగకూడదు. అతను ఆత్మ ప్రపంచంలో ఉన్నాడు. ఆత్మ ప్రపంచంలో ఇలా అనుభూతి చెందకూడదు.
తనకు తనే అనుకుంటూ ఉన్నాడు. నేను ఆత్మ ప్రపంచంలో ఉన్నాను కదా! ఆత్మ ప్రపంచంలో ఇలా అనుభూతి చెందకూడదు కదా! నా ఫిజికల్ బాడీలో ఉన్నట్టుగా ఎందుకిలా ఫీల్ అవుతూ ఉన్నాను అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు బాబా అంటున్నారు, "నువ్వు నీ భౌతిక శరీరాన్ని వదిలేసావు కాబట్టి, ఇలా అనుభూతి చెందకూడదని ఎందుకు అనుకుంటూ ఉన్నావు?" అని బాబా అడిగారు. అంటే శరీరం వదిలేసినంత మాత్రాన, మనం చనిపోయినంత మాత్రాన డైరెక్ట్‌గా వెళ్లి పరమాత్మలో లయం అయిపోతాం అనుకుంటున్నావా ఏమన్నా? చనిపోయిన తర్వాత ఇలాగ మనకి ఎమోషన్స్ ఉండవని ఎందుకు అనుకుంటున్నావు అంటున్నారు బాబా. నాకు తెలియదు బాబా, నేను భౌతిక శరీరంలో లేనప్పుడు నాకు ఇక దుఃఖం లేదా అసౌకర్యం లేదా భయము అనుభూతి చెందను అని అనుకుంటూ ఉన్నాను అన్నాడు రుద్ర. ఇంకా చనిపోయిన తర్వాత ఈ భౌతిక శరీరం వదిలేసిన తర్వాత అవన్నీ ఏమి ఉండవు. ఇంకా నాకే హోంవర్క్ లేదు అని మనం అనుకోవాల్సిన అవసరం లేదనమాట. బాబా చెప్తున్నారు, "ఎందుకు బేటా, నువ్వు బట్టలు మార్చుకున్నప్పుడు అవి నీ అంతర్గత స్వభావాన్ని మారుస్తాయా? కొత్త బట్టలు వేసుకున్నప్పుడు నువ్వు మరింత తెలివైన వాడివవుతావా? లేదా కొత్త భాష మాట్లాడగలుగుతావా? అలా జరగదు కదా! మరి నీ భౌతిక ఆవరణను అంటే మన మన ఫిజికల్ కవరింగ్ మన బాడీ వదిలిపెట్టినప్పుడు, ఆత్మ ఆవరణలో ఉన్నప్పుడు నీ భయము, కోపము, ద్వేషం, అసూయ, నీ గర్వం, ఇప్పటి వరకు మోస్తున్న బరువంతా హఠాత్తుగా అదృశ్యమవుతుందని ఎందుకు ఆశిస్తున్నావు?" బాబా చెప్తున్నారు, ఇవన్నీ మన బరువులు. మనం ఫీలయ్యే ఈ ద్వేషం కానీ, ఒకరి మీద కోపము, మనకింత ఉంది అని గర్వపడటాలు, మనం ఈ ఫీలయ్యేవన్నీ కూడా మనలో ఉండే బరువులనమాట. మన బ్యాగేజ్ ఇదంతా. మనం ఇవన్నీ కూడా చనిపోయిన తర్వాత కూడా మోసుకెళ్తామంటున్నాడు. మనం ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుంటే, ఈరోజు ఒక డ్రెస్ వేసుకున్నాము. రేపు ఇంకో డ్రెస్ వేసుకున్నంత మాత్రాన మనం అంతా మారిపోయి ఒక కొత్త వ్యక్తి అయిపోం కదా! కేవలం మన డ్రెస్ చేంజ్ అయింది అంతే. మన లోపల ఉండే భావాలు, మనకొచ్చే లాంగ్వేజ్ అలానే ఉంటది. మనం డ్రెస్ చేంజ్ చేసుకున్న మాత్రాన ఏదో మనకు కొత్త లాంగ్వేజ్ వచ్చేయదు. మనం ఒక కొత్త వ్యక్తిగా మారిపోము. అలాగే ఇక్కడ కూడా నువ్వు శరీరం జస్ట్ వదిలేసావు అంతే. నీ శరీరం వదిలేసినంత మాత్రాన నువ్వు ఆల్రెడీ నీకున్న బరువులన్నీ, నీ గర్వము, కోపము ఇలాంటివన్నీ కూడా, ద్వేషము ఇవన్నీ వెళ్ళిపోతాయని ఎందుకు అనుకుంటూ ఉన్నావు? చూడండి అసలు ఎంత మీనింగ్ ఉందో. అవును. శారీరక నొప్పి అయితే అదృశ్యమవుతుంది. ఎందుకంటే నీకు భౌతిక శరీరం లేదు. మనకు పెయిన్ అయితే ఉండదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఫిజికల్ బాడీ లేదు కాబట్టి మనం ఏదన్నా నొప్పి అది ఫీల్ అవ్వటం అనేది ఉండదు. నీకు భౌతిక శరీరం లేదు. కానీ భావోద్వేగ మరియు మానసిక సమస్యలు కొనసాగుతాయి. ఎందుకంటే నువ్వు ఇంకా ఆత్మవస్త్రంలో ఉన్నావు. అంటే మన స్పిరిచ్యువల్ క్లోతింగ్‌లో ఉన్నాము. అది భావోద్వేగము మరియు అంటే ఎమోషన్స్ మరియు మన ఆలోచనల యొక్క అవతారం. ఏదో ఒక కోట్ వదిలేసినంత మాత్రాన ఇంక అన్నీ విప్పేసినట్టు కాదు. మన లోపల ఒక డ్రెస్ ఉంది. లోపల ఇంకో షర్ట్ ఉంటుంది. లోపల అండర్ గార్మెంట్స్ ఉంటాయి. ఇన్ని ఉంటాయి మనకు. మన ఆత్మకు 7 తొడుగులున్నాయని గత వారం మనం డిస్కస్ చేసుకున్నాం. అన్నిటికంటే చిన్న బాడీ మన ఫిజికల్ బాడీ. మన ఈ భౌతిక శరీరం. దీన్ని వదిలేసాం అంతే. ఇంకా మిగతా బాడీస్ అన్నీ ఉన్నాయి. మన ఎథరిక్ బాడీ అంటే మనల్ని అతుక్కొని కొద్ది ఇంచెస్ దూరంలో మనతో పాటుగా మనల్ని అతుక్కొని ఉన్న సెకండ్ బాడీ అనే ఆ ప్రాణమయ శరీరం పడిపోతుంది. ఒక 2 రోజులకో, 3 రోజులకో. తర్వాత ఇంకా సూక్ష్మ శరీరం, మన సూక్ష్మ శరీరం తీసుకొని పైకెళ్తాం. దాన్ని కూడా ఆ తొడుగు కూడా పడిపోయాక అంటే అక్కడ నేర్చుకున్నవన్నీ నేర్చుకున్న తర్వాత మాత్రమే మనము కారణ శరీరం ఆ లెవెల్‌లోకి, ఆ తొడుగులోకి, ఆ డ్రెస్‌లోకి వస్తాం. అక్కడి నుంచి ఆ పై లోకాలకి వెళ్తాం. అక్కడి నుంచి ఆ సూక్ష్మ శరీరం నుంచే మనం మళ్ళీ పుట్టాలి అనుకున్నాం. మళ్ళీ భూమి మీదకి రావాలని మనం డిసైడ్ చేసుకున్నప్పుడు, మళ్ళీ మనం ఒక కొత్త ఎథరిక్ బాడీ, కొత్త ఫిజికల్ బాడీ తీసుకొనొస్తాం. కానీ మన మెంటల్ బాడీ అక్కడే అదే ఉంటుంది. సేమ్ అనమాట. మన సబ్‌కాన్షియస్ మైండ్ ఏదైతే ఉంటుందో మన సూక్ష్మ తలాల్లో, దాని నుంచే మనము కేవలం ఈ 2 బాడీలు పోయాయి కాబట్టి, ఆ రెండిటిని కొత్తగా తీసుకొని మనం భూమి మీదకొస్తున్నామనమాట. ఈ తొడుగుల కాన్సెప్ట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బాబా ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నారు. మనకందుకే ఇంత ఆత్మజ్ఞానాన్ని బాబా ఇస్తూ ఉన్నారనమాట. ఒక్క విషయం గుర్తుంచుకో నాయనా, నువ్వు
నీ బ్యాగేజ్‌ని అంటే నీ బరువును ఆత్మ ప్రపంచంలోకి కూడా తీసుకెళ్తావు. మరియు ఈ బరువే నువ్వు ఏ ఆత్మతలంలో లేదా ఏ డైమెన్షన్‌లో నివసిస్తావో నిర్ణయిస్తుంది. మళ్ళీ నువ్వు కిందకు వచ్చి నీ భౌతిక శరీరాన్ని ధరించాల్సి వచ్చే వరకు. కొన్నిసార్లు నువ్వు మోసే భావోద్వేగ లేదా ఆలోచన బరువు చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో నువ్వు ఈ భూమి మీదే ఎర్త్ బౌండ్ సోల్ లాగా ఉండిపోతావు. అంటే ఈ భూమికే కట్టుబడి ఉన్న ఆత్మల్లాగా ఉండిపోతావని చెప్తున్నారు. మన భావోద్వేగాలు, కోరికలతో మన సూక్ష్మ శరీరం బరువెక్కిపోయి ఉంటుంది. ఇక్కడ అదే చెప్పారు చూడండి. బాబా ఆత్మ ప్రపంచంలోకి కూడా నీ బ్యాగేజ్‌నంతా తీసుకొనెళ్తావు. మన బ్యాగేజ్ అంటే ఏంటి? కోపము, ద్వేషం, ఈర్ష్య, అసూయ, మనలో అంతఃశత్రువులు ఏవని చెప్పామో అవన్నీ మన ఎమోషన్స్ ఎస్పెషల్లీ అన్నిటికి. అవన్నీ కూడా తీసుకొని చక్కగా మనం సూట్‌కేస్ సర్దేసుకొని వెళ్ళిపోతామనమాట. మెయిన్‌గా తెలుసుకోవాల్సిందేంటంటే, ఈ ఫిజికల్ లైఫ్‌లో మన జన్మను సద్వినియోగం చేసుకునే ఆధ్యాత్మిక మార్గంలో ఉండి, ఒక జపం చేస్తావా, మంత్రం చదువుకుంటావా, యోగ సాధనలు చేస్తావా, ధ్యానం చేస్తావా సంబంధం లేదు. ఇలాంటి ఏదైనా చేసి మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీని కొంచెం పెంచుకుంటాం. అలాగ పెంచుకున్నప్పుడు అంటే ఆ పరమాత్మ చైతన్యంతో కాస్త లింక్ అవ్వటానికి, కనెక్ట్ అవ్వటానికి మనం ప్రయత్నించినప్పుడు మాత్రమే మన ఎనర్జీ మంచి కొంచెం హయ్యర్ లెవెల్‌లో, హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంటుందనమాట. ఈ జ్ఞానమంతా కూడా మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి స్టోర్ అయిపోతూ ఉంటుంది. మనం ఏం తెలుసుకున్నా, ఏం విన్నా, ఏది చేస్తూ ఉన్నా, ఆ అనుభవ జ్ఞానం అంతా కూడా మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి అప్‌లోడ్ చేసేసుకుంటూ ఉంటాం. మనకు తెలియకుండానే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటుందనమాట. మనకు ఒక యోగి ఆత్మకథలో మనం అది మళ్ళీ తలుచుకుంటూ ఉన్నాం. యుక్తేశ్వర గిరి గారు పునరుత్థానం చెందిన తర్వాత 43 అధ్యాయంలో వస్తుంది ఆ బుక్‌లో. పరమహంస యోగానంద గారికి ఆ ఆత్మతలాల్లో ఎలా ఉంటుందో ఎంతో చక్కగా వివరిస్తారు. ఏ జ్ఞానం ఉన్నవాళ్ళు, ఎంతటి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవాళ్ళు ఏ లెవెల్‌కెళ్తారు, వాళ్ళకి ఏ రకమైన పనులు అప్పగించబడతాయి, వాళ్ళు ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి. ఒకరికి హెల్ప్ చేసే స్థితిలో ఇప్పుడు యుక్తేశ్వర గిరి గారు చాలా మంచి గురువు కాబట్టి, ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్న ఆయన కాబట్టి, అక్కడ వెళ్ళి ఆ తలాలకు లో లెవెల్‌లో ఉన్న ఆత్మలకి ఆయన హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళని గైడ్ చేసే డ్యూటీ ఆయనకు వస్తుందనమాట. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అంటారు చూడండి. అలా బతికిన వాళ్ళు ఉంటారు. లేదా నా స్వార్థం నాకు మంచిగుంటే చాలు పక్కోడు ఏమైపోతే నాకేంటి అనే టైప్‌లో బ్రతికే వాళ్ళు. ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తుంటాం విలన్స్ వాళ్ళ టైప్ అనుకోండి. అలా కానీ సీరియల్స్‌లో చూస్తుంటాం రకరకాల క్యారెక్టర్‌లు. ఎప్పుడూ చంపడానికి, వాళ్ళని బాధ పెట్టడానికే ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళంతా కూడా లోవర్ లెవెల్స్‌కెళ్తారనమాట. మనం లోవర్ వైబ్రేషన్స్‌తో ఉండి చనిపోయామనుకోండి, మనకు లో ఫ్రీక్వెన్సీతో మనకి ఏ సాధన చేసుకోకుండా చనిపోతే మనకు చెప్తూ ఉంటారు. యమభటులొచ్చి పిలుచుకొని వెళ్ళిపోతారు అనేసి. యమభటులు అంటే ఇప్పుడు లోవర్ ఫ్రీక్వెన్సీ తలాలకు వెళ్ళేవాళ్ళనమాట. అంటే మనం ఏ సాధన చేసుకోని వాళ్ళు వెళ్ళే లోకమనమాట. మనం చనిపోయినప్పుడు మనము ఎంతటి సాధన చేసి ఉన్నామో, ఏ ఎనర్జీతో, ఏ వైబ్రేషన్‌తో ఉన్నామో దాన్ని బట్టే మనకు చనిపోయిన తర్వాత స్పిరిట్ గైడ్స్ అనేవాళ్ళు వస్తారు. అంటే మార్గదర్శకులు అంటారు. అది యమభటులు, విష్ణుభటులు, శివభటులు ఇలా చెప్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా స్పిరిట్ గైడ్స్ అనమాట. ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉంటాం ఎంతో పుణ్యం చేసిన వాళ్ళని విష్ణుభటులో, శివభటులో వచ్చి తీసుకొని వెళ్తారు. పాపం చేసిన వాళ్ళని యమభటులొచ్చి నరకానికి తీసుకొని వెళ్తారు. ఇలాగ మనం వింటూ ఉంటాం మన పెద్దవాళ్ళు చెప్పినది అలాగా. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనము ఏ సాధన చేయని అన్ని తప్పులే చేస్తూ బతికిన వాళ్ళకి లోవర్ ఎనర్జీతో ఉన్న వాళ్ళకి యమభటులు వచ్చి అధోలోకాలకి తీసుకొని వెళ్తారు. మనం కాస్తైనా సాధన చేసి ఉంటే మనకు తగ్గ మాస్టర్ ఇప్పుడు ఎల్‌కేజీలో ఉన్న వాళ్ళకి టీచరు ఏబీసీడీలు నేర్పించటం వాళ్ళ లెవెల్‌లో ఉంటే చాలు. వాళ్ళకు పీహెచ్‌డీ చేసిన టీచర్ అవసరం లేదు. అదే పీహెచ్‌డీ చేసే వాళ్ళకి ఎల్‌కేజీ టీచ్ చేసే టీచర్ ఏం చెప్పలేదు. వాళ్ళకి ఇంకా జ్ఞానం ఎక్కువగా ఉన్న టీచర్ కావాలి. అలాగే సేమ్ వేలో మనం ఏ లెవెల్‌లో ఉన్నామో దాన్ని బట్టి మనల్ని రిసీవ్ చేసుకోవటానికి స్పిరిట్ గైడ్స్ వస్తారనమాట. మనం లోవర్ ఫ్రీక్వెన్సీలో ఉంటే యమభటులు అధోలోకాలకు తీసుకొని వెళ్తారు. కాస్త హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉంటే దానికి తగ్గ మాస్టర్స్ వచ్చి మనల్ని తీసుకొని వెళ్తారు. అదే బాగా
మంచిగా సాధనలో ఉండి మంచి గురువు స్టేజ్‌లో మంచిగా ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వాళ్ళు డైరెక్ట్‌గా వాళ్ళెక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలిసిపోతుందట. వాళ్ళు వెళ్ళిపోతారనమాట. అందుకే చెప్తున్నారు బాబా అది. ఆ బరువే నువ్వు ఏ ఆత్మతలంలో నివసించాలో నిర్ణయిస్తుంది. మనం తీసుకెళ్ళే బరువు. మనం ఇక్కడే అన్నీ క్లియర్ చేసుకుని, అందరినీ చక్కగా క్షమించి, ఫర్‌గివ్‌నెస్ ప్రాక్టీస్ చేస్తూ, ఇవన్నీ మనకు చెప్తూ ఉంటారు గురువులు. మీరు కృతజ్ఞతా భావాన్ని, క్షమాభావాన్ని ప్రాక్టీస్ చేయండి అని. ఇప్పుడు మనము వాళ్ళన్నారు కదా అని మనము అన్నామనుకోండి, మనం మన ఫ్రీక్వెన్సీని తగ్గించేసుకుంటూ ఉన్నాం. అలా కాకుండా వారిని చక్కగా క్షమించగలిగినప్పుడు ధ్యానంలో కూర్చొని, సరే నేనేదో తప్పు చేయటం వల్ల వాళ్ళు అనిండొచ్చు, లేదా పొరపాటు పడిండొచ్చు అనో, ఏదో రకంగా వాళ్ళని మనం క్షమించి, పూర్తిగా దాని గురించి మనలో నుంచి తీసేసినట్టయితే ఆ బరువు మనలో తగ్గిపోతుంది. మనకున్న దాని పట్ల ఎప్పుడూ కృతజ్ఞతతో ఉన్నప్పుడు, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు మన ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. మనం ఈ బరువంతా కూడా తగ్గిచ్చేసుకుంటున్నాం. ఒకరి మీద కోపాలు, ద్వేషాలు ఎప్పుడైతే క్షమాగుణం అలవాటు చేసుకున్నామో మనలో ఈ కోపము, ద్వేషం అనేది వెళ్ళిపోతుంది. ఒకరి సంతోషం చూసి మనం ఎప్పుడైతే సంతోషపడడం నేర్చుకుంటామో, వాళ్ళకు దొరికితే గూడా మనం సంతోషపడతామో, అలా ఎప్పుడైతే చేయగలుగుతామో మనలో ఉండే ఈర్ష్య, ద్వేషం అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇవన్నీ వెళ్ళిపోతే మన బ్యాగేజ్ అంతా, మన సూట్‌కేస్ చాలా తేలిగ్గా ఉంటుంది. మనం ఏ బరువు పైకి మోసుకొని ఎళ్ళట్లేదనమాట. అలా చేసినప్పుడు మనం తేలిగ్గా ఉంటే తొందరగా పైకెళ్ళగలుగుతాం. అంతే కదా! ఆవిరి ఎలాగా తేలిగ్గా ఉంటుంది కాబట్టి పైకెళ్ళిపోతుంది. అదే చల్లగాలి బరువుగా ఉంటుంది. సో, కిందకు వెళ్తుంది. అలాగే మనం పెట్టుకునే బరువును బట్టి మన మనసుల్లో మనం తీసుకొని వెళ్ళే బరువును బట్టి మనం పైలోకాలకు వెళ్తామా? ఎంత పైకి వెళ్తాము అనేది డిపెండ్ అయ్యి ఉంటుందనమాట. కానీ ఏ జ్ఞానము లేనివారు, ఏ సాధన చేసుకోని వారు మనకు మాస్టర్స్ వచ్చినా కూడా చనిపోయిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళటానికి వాళ్ళని గుర్తించలేని స్థితిలో ఉంటారు. వాళ్ళని రికగ్నైజ్ చేయలేరు. ఎవరో మనకు హెల్ప్ చేయడానికి వస్తున్నారని గుర్తించలేని స్థితిలో ఉంటారు. ఇంకొంతమంది అసలు వాళ్ళక్కడ ఉన్నారు అనే స్పృహ కూడా లేనంత లోవర్ లెవెల్స్‌లో ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళంతా ఇక్కడే ఉండిపోతారు ఎర్త్ బౌండ్ సోల్స్‌గా. కొంతమంది మాత్రం ఆ పెద్ద కర్మ అయిన తర్వాత పైకి వెళ్ళిపోతారు. బాబా ఇలా చెప్తూ అంటే మీరు బరువు మోసేదాన్ని బట్టి ఎర్త్ బౌండ్ సోల్‌గా ఇక్కడే ఉండిపోతారు. అలాంటప్పుడు ఆ స్థితి ఎంతో అధ్వానంగా ఉంటుంది. ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాం. అట్లా పైకి వెళ్ళలేము. ఇలా శరీరం లేదు. ఊరికే దయ్యంలా తిరుగుతూ ఉంటామనమాట. మీరు రంగులను చాలా సమృద్ధిగా మరియు అందంగా చూడగలిగినట్లుగా, సంగీతాన్ని చాలా ఆకర్షణీయంగా వినగలిగినట్లుగా, మరియు చాలా తేలికగా అనుభూతి చెందగలిగినట్లుగా, అదేవిధంగా మీరు భౌతిక శరీరాన్ని వదిలేసినప్పటికీ చాలా హెవీ బ్యాగేజ్‌ని అంటే చాలా బరువును మోస్తూ ఉంటే, మీ భావోద్వేగ లేదా మానసిక సమస్యలు మరింత పెరిగి బహుళీకృతమవుతాయి. మీరు తేలికగా మరియు ఆనందంగా అనుభూతి చెందగలిగినట్టుగానే నాయనా మీరు చాలా దట్టంగా లేదా చీకటిగా, బరువుగా కూడా అనుభూతి చెందగలుగుతారు. ఆ భయంకరమైన స్థితిని వర్ణించటానికి ఏ పదాలు సరిపోవు. అంటే మనకు వాళ్ళ వల్ల కష్టమొచ్చింది, వీళ్ళ వల్ల బాధ కలిగింది అని మనం ఏవైతే అవి పెట్టుకున్నామో అదంతా బరువు కదా! ఆ బరువంతా కూడా సూక్ష్మలోకాల్లో ఇంకా బరువుగా అనిపిస్తుందంట. ఎలాగంటే మనం చెప్పుకున్నాం రుద్ర ఆ తేలికతనం, సంతోషం, ఆనందం ఎలా అయితే ఎక్కువ పాళ్ళల్లో అనుభూతి చెందగలుగుతున్నాడు. అలాగే సంతోషమే కాదు, ఆ దుఃఖము, భారం కూడా అంతే లెవెల్‌లో ఉంటుంది. అంటే మనకిక్కడ మనం బాధపడేది ఒక 10% అనుకోండి మన బరువు. కానీ మనము ఆత్మతలాల్లోకి వెళ్ళిన తర్వాత దాని బరువుని 50%గా ఫీల్ అవుతామనమాట. అన్నీ కూడా భూతద్దంలో పెట్టినట్టు ఇంకా ఎక్కువైపోతాయి ఆ ఎమోషన్స్ అక్కడ. మనం జీన్స్ ప్యాంట్ వేసుకున్నప్పుడు మామూలుగానే జీన్స్ చాలా బరువు. కానీ మనం నీళ్ళలోకి వెళ్ళామనుకోండి, ఆ జీన్స్ ఇంకెంత బరువవుతది? హెవీ అయిపోతది. అలాగే మనం ఇక్కడ మోసేది జీన్స్ ప్యాంట్ అనుకుంటే, అంటే ఒక చిన్న కొంచెం బరువు అనుకుంటే, ఆ నీళ్ళల్లోకి వెళ్ళినప్పుడు ఎంత బరువు మోస్తామో, అలాగా ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ బరువు అంత ఎక్కువగా అనిపిస్తుందనమాట. అక్కడ మనం ఫీల్ అయ్యేది చాలా ఎక్కువగా ఉంటుందనమాట. ఆ రెండిటిని ఆ ద్వంద్వత్వంలో నుంచి బయటికి రావాలి. మనకలా హెవీగా ఉండకూడదు. అలా లైట్‌గాను ఫీల్ అవ్వకూడదు. మనం ఏకత్వ స్థితిని
అనుభూతి చెందడం నేర్చుకోవాలి. అన్నింటినీ ఒకటిగానే చూడడం మొదలుపెట్టాలి. కష్టమైన, సుఖమైన ఏదైనా మనం ఒకటిగానే ఫీల్ అవ్వగలగాలి. అప్పుడే ఆ పరమాత్మలో లయమయ్యేటప్పుడు ఏ తలంలోకెళ్ళినా కూడా మనకు ఈ బాధలనేవి ఉండవనమాట. కానీ మనకి ఈ భూమి మీదే కాదు, ఏ లోకాలకు వెళ్ళినా మనకి ఈ బరువనేది ఉంటుంది. ఈ ద్వంద్వత్వం అనేది ఉంటుంది. వీటన్నింటిలోంచి బయటకు రావటానికే మనం ఇక్కడ నేర్చుకుంటాము. అక్కడ కూడా నేర్చుకుంటూనే ఉంటామనమాట. ఏ తలంలోకి వెళ్ళినా ద్వంద్వత్వం అనేది ఉంటుంది. వాటన్నింటిని దాటగలిగే స్థితి మనలో రావాలన్నమాట. రుద్ర బాబాతో ఇలా అన్నాడు, మీరు చాలా కోపిష్టి అయితే మీరు మీ శరీరాన్ని వదిలేసినప్పుడు మీ కోపం కూడా ఇంకా మీతో ఉంటుందని అనుకుంటున్నారా అయితే? అడుగుతున్నాడనమాట. అంటే ఒక వ్యక్తికి చాలా కోపం ఉంది, కోపిష్టి అంటే అది మనం ఆ కోపాన్ని పైకి కూడా తీసుకుని వెళ్తామా అని అడుగుతున్నాడు. బాబా చెప్తున్నారు, తప్పకుండా కోపం అనే భావోద్వేగం, అంటే ఆ కోపం అనే ఎమోషన్ మీ ఆత్మ శరీరాన్ని, మీ స్పిరిట్ బాడీని కప్పేస్తుంది. మన ఆ కోపము వాటితో కళ్ళు మూసుకుపోయి ఉంటామన్నమాట. మన సోల్ని కప్పేస్తుంది, మన శరీరాన్ని కాదు. భౌతిక శరీరం కోపంగా లేదు, మీరు కోపంగా ఉన్నారు. యు ఆర్ అంటే యు అంటే ఎవరు? నేను అనేది తెలుసుకోమని మనకు రమణ మహర్షి ఎందుకు చెప్తాడు? నువ్వెవరో తెలుసుకో. నువ్వు అంటే ఈ శరీరం కాదు అని చెప్పుకుంటాం కదా. సో భౌతిక శరీరం కోపంగా లేదు. మన బాడీ కోప్పడట్లేదు. మన మైండ్, మన మనసులో మనం ఎలా ఫీల్ అవుతున్నాం, మన ఎమోషన్స్, మన ఆలోచనలు, అది మనలో ఉండేది. మన భౌతిక శరీరం చూపిస్తోంది, దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తోంది. కానీ కోపం ఎక్కడుంది? మన ఇన్సైడ్ ఉందన్నమాట. మీరు అంటే ఆ 7 తొడుగులు ఏవైతే ఉన్నాయో ఆ శరీరాలన్నీ కూడా మీ భౌతిక, భావోద్వేగ మరియు మానసిక, అంటే ఫిజికల్, మెంటల్ మరి ఎమోషనల్, ఆ అన్ని శక్తుల కలయిక అన్నమాట మీరు అనేది. అంటే మీరు అంటే మనస్సు, అహంతో కూడుకున్న మనస్సు. అన్నింటికి నాది, నేను, అన్నీ నాకే కావాలి, ఇదంతా కూడా అహం అన్నమాట. దానికి ఆధారం ఏంటి? మన మనస్సు. ఆ మనస్సునే మనం నేను అని చెప్పుకుంటున్నాం. మన మనసులో కోపం ఉంది, మన శరీరంలో కాదు. మన మనసులో కోపం ఉంటే నాకు కోపం ఉంది అని చెప్పుకుంటున్నాం. అంటే ఆ మనస్సే నేను అనేదన్నమాట. యాస్ట్రల్ బాడీలో ఉంది ఆ కోపం అంతా కూడా, మన ఫిజికల్ బాడీలో కాదు. కోపం ఫస్ట్ కోపంగా ఉండి అది క్రోధంగా మారిపోయి మన దాని ఎఫెక్ట్ మన శరీరం మీద పడేలా చేస్తుందన్నమాట. ఆ బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది కదా కోపం ఎక్కువగా ఉన్నప్పుడు. మన మనసులో ఉండే దానివల్ల మనం ఫీల్ అయ్యే ఆ ఎమోషన్స్ వల్ల దాని ఎఫెక్ట్ మన శరీరం మీద పడుతోందనమాట. మీరు భౌతిక శరీరాన్ని వదిలివేశారు, కానీ మీ ఎమోషనల్ మరియు మీ మెంటల్ శరీరాలు, బాడీస్, మానసిక దేహాలు, ఆ భారం అంతా కూడా మీ చైతన్యంలో భాగంగా ఉంటుంది. మరియు మీరు అంటే మీ చైతన్యమే. కాబట్టి ఈ చెత్తను, ఈ మనం లైఫ్ లాంగ్ పేరు పెట్టుకున్నటువంటి ఈ చెత్తను మీతో తీసుకువెళ్తారు. మీరు మీ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడే ఈ నెగిటివ్ బ్యాగేజ్ని విడుదల చేయడం మంచిది. ఎందుకంటే ఆత్మతలంలో, అంటే స్పిరిచువల్ డైమెన్షన్స్లో ఈ బ్యాగేజ్ భారం మరింత బరువుగా, దట్టంగా ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. మీరు భూమిపై దాన్ని నిర్వహించలేకపోతే, అంటే హ్యాండిల్ చేసుకోలేకపోతే, ఆత్మగా ఆ సమస్య 100 రెట్లు పెరిగినప్పుడు మీరు దాన్ని మరింత బాగా నిర్వహించగలరని ఎలా అనుకుంటున్నారు? ఆత్మ ప్రపంచంలో కంపనాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి ప్రతిదీ అనేక రెట్లు పెరుగుతుంది. మీరు మీ చుట్టూ ఉన్న రంగులను చాలా స్పష్టంగా మరియు తీక్షణంగా చూసినట్లే మీరు మీతో తీసుకువెళ్ళే భావోద్వేగాలు మరియు ఆలోచనలు కూడా 100 రెట్లు పెరుగుతాయి. సానుకూల మరియు ప్రతికూల భావోద్వేగాలు, మన పాజిటివ్, నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ కూడా ఇంకా పదునుగా మారతాయి, షార్ప్గా మారతాయి మరియు అనేక రెట్లు తీవ్రంగా పెరుగుతాయన్నమాట. నువ్వు ప్రేమ మరియు ద్వేషాన్ని ఎంతో కలవరపెట్టే విధంగా, అసహనం కలిగించే విధంగా అనుభూతి చెందుతావు. ఇదే మనం ఇప్పుడంతా చెప్పుకున్నది. మీరు అంటే మీ చైతన్యము అని చెప్తున్నారు బాబా. మీరు భౌతిక శరీరం వదిలేసినా కూడా మీరు ఈ భౌతిక శరీరంతో ఉన్నప్పుడు పేర్చుకున్న చెత్త అంటే ఇవన్నీ కోపం, ద్వేషం, ఇవన్నీ తీసుకొని పైకి వెళ్తున్నారు. ఆ చైతన్య స్థితిలో ఇవన్నీ ఒక భాగం,
మన శరీరం కూడా ఒక భాగం అందులో అంతే. కానీ శరీరం పడిపోయినా మన చైతన్యం ఉంటుంది. ఈ నెగెటివ్ బ్యాగేజ్‌నంతా మనం రిలీజ్ చేసేస్తే బెటరు. ఇక్కడున్నప్పుడే, భూమి మీద ఉన్నప్పుడే. ఆ ఆత్మ ప్రగతికి భౌతిక స్థితి చాలా ముఖ్యం. అదే మన ఆత్మ ముందుకెళ్ళాలి అంటే ఇక్కడ మనం ఎలా ఉంటామనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ భూమి మీద విషయాలు ఇంకా మేనేజబుల్‌గా ఉంటాయి. అంటే మనం కంట్రోల్ చెయ్యగలం, హ్యాండిల్ చేసుకోగలం కొన్ని. మనము ఇప్పుడు ఒకరి మీద కోపం ఉందనుకోండి, మనం ఆ కోపాన్ని వదిలేసుకోవచ్చు. క్షమించగలిగితే ఆ కోపం పోతుంది. దాన్ని వదిలేయగలిగే ఇది ఉంది. మనకు మనం నచ్చచెప్పుకోవడము, దాన్ని ఏదో రకంగా మనం తొలగించుకునే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ నువ్వు పరిష్కరించుకోగలుగుతావు. ఏదైనా గలుగుతావు. కానీ మనం ఇక్కడే కుయ్యో మొర్రో అంటూ బాధపడుతూ ఉన్నామనుకోండి, ఇంక అక్కడికెళ్ళాక మన పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించండి. అక్కడికెళ్ళాక ఎవరికి తెలుసు అని అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ అక్కడ మనం పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. అందుకే ఈ నూనెలో వేయించటాలు అవి ఇవి అనుకుంటూ ఉంటారు. అవన్నీ ఏం లేదు. ఇక్కడ సరిగా లేకపోతే అక్కడ ఎన్నో బాధలు అనుభవించాల్సొస్తది మన ఆత్మ శరీరంతో. ఇక్కడే బాధపడకుండా క్లియర్ చేసుకుంటే అక్కడికి వెళ్ళాక మనం ఆ బాధలన్నీ అనుభవించాల్సిన అవసరం రాదు. ఆ వైతరిణి నదుల్లో అంటే ఆ రక్తపు నదిలో మనల్ని ముంచుకుంటూ, తేల్చుకుంటూ తీసుకొని వెళ్తారు. అలా చెప్తారు కదా! ఆ కష్టాలన్నీ మనం తప్పించుకోవాలి అంటే ఇక్కడున్నప్పుడే మనం ఇంప్రూవ్ అవ్వాలి. ప్యూర్‌గా మారిపోవాలనమాట. నువ్వు భౌతిక స్థితిలో వేగంగా పురోగతి సాధించగలుగుతావు. అంటే మన ఫిజికల్ లైఫ్ అసలు చాలా బ్యూటిఫుల్ లైఫ్. మనం తిట్టుకుంటూ ఉంటాం. ఈ కష్టాలేంటో, ఈ గోలేంటో అని. కానీ ఆ కష్టాలు, బాధలు అనుభవిస్తూ ఉన్నప్పుడు మన కర్మ తొలగిపోతూ ఉంది. మనం సుఖం అనుభవిస్తున్నప్పుడు మన పుణ్యకర్మ తొలగిపోతూ ఉంది. అంతే కదా! మనం పుణ్యం, పాపం 2 చేసుకుంటాం. మంచి పని చేస్తే పుణ్యం, చెడు పని చేస్తే పాపం. ఆ 2 బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. మనం ఒక సుఖం అనుభవిస్తున్నాం అనుకోండి, మన పుణ్యం తగ్గిపోతుంది. మన కష్టం అనుభవిస్తున్నాం అనుకోండి, మన పాపం తగ్గిపోతుంది. సో, మన కష్టాలొచ్చినప్పుడు హమ్మయ్య! నా పాపం తొలగిపోయింది, నా కర్మ తొలగిపోయింది, నా బ్యాగేజ్‌లో కాస్త తొలగిపోయింది అనుకోవాలి. కానీ ఆ కష్టాలను తిట్టుకుంటాం మనం. ఇది ఎంతో బ్యూటిఫుల్ లైఫ్. ఎన్నో సాధించగలిగే అవకాశాలు ఉన్న జీవితం అన్నమాట మన భౌతిక జీవితం అనేది. భౌతిక తలంలో పురోగతి చాలా సులభం. అదే ఆత్మ ప్రపంచంలో పురోగతి ఉంటుంది ఖచ్చితంగా. కానీ అది యుగాలు పడుతుంది. మనకు కొన్ని కొన్ని యుగాలు తీసుకుంటుంది. అంత టైం పడుతుంది. ఇక్కడ మనకున్న ఈ కొంత ఈ 100 సంవత్సరాల జీవితం, ఆ వందేళ్ళు కూడా మనం జీవించాం కదా! ఈ 60, 70, 80 ఆ లోపల ఆ టైంలో అదింత టైంలోనే మనము ఎన్నో రకాలుగా ముందుకు వెళ్ళొచ్చు. మనం అదే ఆత్మతలాల్లోకి వెళ్ళాక మనకు యుగాలు పడుతుంది. కానీ ఇక్కడ భౌతిక తలంలో ఇదింత టైంలోనే మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు అంటున్నారు. అక్కడ చాలా చాలా నెమ్మదిగా ఉంటుంది. అందుకే ఎంపిక చేసుకునే అవకాశం వచ్చినప్పుడు సృష్టికర్తతో లేదా వారి గురువుతో ఐక్యం కావాలనుకునే చాలామంది ఆత్మలు వారి కర్మను పరిష్కరించుకోవటానికి తిరిగి భూమి మీదకు రావడాన్నే ఎంచుకుంటారు. ఎందుకంటే వారు తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఇక్కడ నిజంగా వేగవంతం చేసుకోగలరని వారికి తెలుసు. పరమాత్ముడిలో ఐక్యం అవ్వాలి అని ఆరాటపడే ఆత్మస్వరూపులందరూ కూడా వారి కర్మనంతా తొలగించుకోవటానికి ఈ భూమి మీదకు రావడాన్నే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళకి ఆప్షన్ ఉంది అంటే భూమి మీదకు రావడమే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళకి ఆప్షన్ ఉన్నా కూడా అక్కడ ఉండేకి వాళ్ళు సెలెక్ట్ చేసుకోరనమాట. భూమి మీదకి వచ్చే అవకాశం ఏ కొంచెం ఉన్నా కూడా ఇక్కడికే వచ్చేసి ఈ కర్మలన్నిటిని కూడా క్లియర్ చేసేసుకొని పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోవటానికి ఆరాటపడుతూ ఉంటారనమాట. ఏ కొంచెం వాళ్ళకి బ్యాలెన్స్ ఉన్నా కూడా కర్మ బ్యాలెన్స్ క్లియర్ చేసుకునే అవకాశం మనకి భూమి మీద చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకే వస్తారనమాట. ఆ దేవతలు కూడా కుళ్ళుకుంటారు అనేసి చెప్తారు కదా! వాళ్ళకక్కడ తొందరగా డెవలప్‌మెంట్ అనేది ఉండదు. మనకు భూమి మీద మనం ఎంత తొందరగా ఉన్నతి పొందగలుగుతామో, ఎంత తొందరగా డెవలప్ అవుతామో ఆత్మతలాల్లో అంత తొందరగా డెవలప్‌మెంట్ ఉండదు. మళ్ళీ మళ్ళీ భూమి మీదకు రాకుండా ఉండేలా చేసుకోవాలి అంటే అది ఫాస్ట్‌గా జరగాలంటే ఆ ప్రాసెస్ మనకు భూమి మీద సాధ్యం. ఇక్కడ అన్నీ క్లియర్ చేసుకొని పోతే మళ్ళీ భూమి మీదకు రావాల్సిన అవసరం ఉండదు. కానీ క్లియర్ చేసుకోవాలంటే మాత్రం ఇక్కడే ఎక్కువ వీలవుతది. ప్రేమతత్వం, క్షమాతత్వం, సేవాతత్వం ఉండాలి, కృతజ్ఞత ఉండాలి, శరణాగతి ఉండాలి. ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు చాలా త్వరగా మనం మన ఆత్మ ఎదిగిపోతుందనమాట. ఇక్కడ ఆపదలున్నాయి.
ఉచ్చులున్నాయి, ప్రలోభాలు ఉన్నాయి, మళ్లింపులు అంటే డైవర్షన్స్ ఉన్నాయి. కానీ అదే వారిని గమ్యస్థానానికి చేరడాన్ని మరింత వేగంగా చేస్తుంది. ఇక్కడికొచ్చినాక ఎన్నో కష్టాలు, ప్రలోభాలు, టెంప్టేషన్స్, దాన్ని చూస్తే నాకది కావాలనిపిస్తుంది, దీన్ని చూస్తే ఇది కావాలనిపిస్తుంది అనుకుంటూ ఎన్నో వాటికి మనము ప్రలోభపడి వాటికి లొంగిపోతూ ఉంటాము. ఎన్నో ఉచ్చుల్లో ఇరుక్కుంటాం, కష్టాలు పడుతూ ఉంటాము. కానీ అన్నీ ఉన్నా సరే మన గమ్యస్థానానికి చేరటానికి ప్రాసెస్ ఫాస్ట్‌గా అయ్యేది ఇక్కడే. ఆ కష్టాలన్నీ ఎందుకొస్తూ ఉన్నాయి? కొంతమంది ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. పైసలు తక్కువ ఉండొచ్చు, ఆరోగ్యం బాలేకపోవచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మంచిగా సంబంధాలు ఉండకపోవచ్చు, వాళ్ళ మధ్య ఎన్నో రకాల కష్టాలు, ఆర్థిక కష్టాలు, సమాజంలో కష్టాలు ఎన్నో ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా మనమే ప్లాన్ చేసుకొని తెచ్చుకున్నాం. ఎందుకు? మన కర్మని తొలగించుకోవటానికి, మన ప్రారబ్ధ కర్మ అని మనం తెచ్చుకుంటాం. అంటే మన కర్మ బ్యాగ్‌లో ఒక 100 కర్మలుంటే, మనం 100 కర్మలు తెచ్చేసుకోము ఈ భూమి మీద అనుభవించటానికి. ఒక 20 తెచ్చుకుంటాం. 20 తీసుకొనెళ్ళు నాయనా అనేసి భగవంతుడు చెప్తాడు. ఎందుకంటే 100 వస్తే నువ్వు ఆ కష్టాలు తట్టుకోలేవు, ఆ బాధలు తట్టుకోలేవు. ఒక 20 తీసుకుపో అంటాం. ఆ 20 కర్మల్ని ప్రారబ్ధ కర్మ అంటారు. కర్మ క్లియర్ చేసుకోవటానికి ఇక్కడ అనుభవించాలని తెచ్చుకున్న కష్టాలు, కర్మలు వాటిని ప్రారబ్ధ కర్మ అంటారనమాట. అవి మనం అనుభవిస్తూ ఉంటాం. కొంతమందేంటంటే చాలా డేరింగ్ సోల్స్. వాళ్ళు మాకింతే కాదు, మేము 20 కాదు, మేము చాలా తొందరగా పరమాత్మలోకి వెళ్ళిపోవాలి, మేము ఎక్కువ కర్మలు క్లియర్ చేసేసుకుంటాము అనేసి వాళ్ళు 50 కర్మలు తెచ్చుకుంటారు. 20 ఒద్దు మాకు 30 కావాలి, 40 కావాలి, 50 కావాలి అని ఇంకా ఎక్కువ తెచ్చుకుంటారు. అప్పుడు వాళ్ళు విపరీతమైన కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. మనమేమో చూసి ఎంత పాపం చేశాడో వీడు, ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాడు అనేసి అంటుంటాం. లేదా జాలి పడుతుంటాం, అయ్యో ఎంత బాధపడుతూ ఉన్నాడు వీడు అని. అవన్నీ అవసరం లేదు. వాళ్ళు ఎంతో ధైర్యం ఉన్న ఆత్మలు. వాళ్ళు ఎన్నో కర్మలని వాళ్ళు తెచ్చుకున్నారు. త్వరగా క్లియర్ చేసేసుకుని ఆ పరమాత్మ దగ్గరికి త్వరగా చేరుకోవాలనే కోరికతో ఆ కష్టాలన్నింటినీ ఒకేసారి అనుభవించటానికి తెచ్చుకున్నారనమాట. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత అవన్నీ మనకేం గుర్తుండవు కాబట్టి, మనము ఎన్ని కష్టాలున్నాయని బాధపడుతూనో, ఏడుస్తూనో, ఆ దేవుడిని శపిస్తూనో, మనల్ని మనం శపించుకుంటూనో గడిపేస్తూ ఉంటాం. సో, ఎవరికైనా కష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటే, వాళ్ళు చాలా డేరింగ్ సోల్. వాళ్ళు ఎక్కువ కర్మలు అదే పనిగా తెచ్చుకున్నారు అయిపోగొట్టుకోవాలని అనేది మనం గుర్తుంచుకోవాలనమాట. ఇక్కడ ఎన్ని ఉన్నా సరే, మనకి ఎన్ని డైవర్షన్స్ ఉన్నా, మనకు ఫ్రీ విల్ అనేది ఉంది. దాని ద్వారా మనము పరమాత్మ వైపు వెళ్ళే విధంగా మనొక డెసిషన్ తీసుకుంటున్నామా, చాయిస్ అనేది ఉంటుంది. ఆ చాయిస్ గుడ్ ఆర్ బ్యాడ్ మనం చూజ్ చేసుకోవాలనమాట. ఈ భూమి మీద మీ సమస్యలను పరిష్కరించుకోలేకపోతే ట్రస్ట్ మీ సన్, నన్ను నమ్ము నాయనా, మీరు మరెక్కడా వాటిని పరిష్కరించుకోలేరు. మార్క్ మై వర్డ్స్ అన్నట్టుగా చెప్తున్నారు బాబా మీరు. మనం హైలైటర్‌తో హైలైట్ చేసి పెట్టుకోవాలనమాట ఈ వర్డ్స్. అలాగే ఒకరు తమ చర్యల పూర్తి ప్రభావాన్ని మొదట ఆత్మస్థాయిలో అనుభవించాలి. ఆత్మస్థాయిలో అంతటి వేదనాపూరిత సమయం గడిపిన తర్వాత ఆపై మరొకసారి భౌతిక స్థాయిలో అనుభవించాలి. మీ మీ ఆత్మ స్పష్టత, పవిత్రత మరియు అంతిమ విలీనాన్ని కోరుకుంటుంది కాబట్టి ఎవ్వరూ ఆ వేదనను సృష్టించరు. మీకు మీరే స్వయంగా సృష్టించుకుంటారు. మనము ఆత్మస్థాయిలో గడుపుతాము కాస్త. మళ్ళీ జన్మ తీసుకుంటాం. ఇక్కడ కొన్ని బాధలు అనుభవిస్తాం. ఇక్కడ మనం పూర్తిగా తెలుసుకోలేక మళ్ళీ చనిపోతాం. మళ్ళీ అక్కడ ఆత్మస్థాయిలో కూడా చెప్పుకున్నాం ఇంతసేపు. అక్కడ అనుభవిస్తాం కొన్ని బాధలు, నేర్చుకోవాల్సినవి నేర్చుకుంటూ ఉంటాం. మళ్ళీ వస్తాం. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఇంతే ఇంక మన పని. మళ్ళీ మళ్ళీ అమ్మ కడుపులోకి వస్తూ ఉంటాం. మళ్ళీ మళ్ళీ భూమి మీద పుడుతూ ఉంటాం. ఇలాగ పుడుతూ, చనిపోతూ, అక్కడ, ఇక్కడ అనుభవిస్తూనే ఉంటామనమాట. మనకి ఒక క్లారిటీ, ఒక ప్యూరిటీ ఇవన్నీ వచ్చేలాగా అయ్యే వరకు మన ఆత్మ ఏమో ఎప్పుడూ అదే కోరుకుంటుంది. ఆ పరమాత్మలో విలీనం అవ్వడాన్ని కోరుకుంటుంది. దాని వైపే ప్రయాణిస్తుంది. దానికోసమే ఇవన్నీ మనమే క్రియేట్ చేసుకుంటున్నాం ఇక్కడ. మనం 10th క్లాస్ వరకే చదవాలనుకుంటున్నామా, పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నామా అనేది మనమే డిసైడ్ చేసుకొని
మనమే కర్మలు తీసుకొని ఇవి అనుభవిస్తామేమో అనేసి వస్తున్నాం, సృష్టించుకుంటున్నాం. అందుకే ఆ వేదనను ఎవరు సృష్టించరు, మీరే సృష్టించుకుంటారు అంటున్నారు. అంటే ఇక్కడ పడే బాధని మనమే సృష్టించుకుంటూ ఉన్నాం. మనం తెచ్చుకుంటూ ఉన్నామనమాట ముందుకు వెళ్ళటం కోసం, క్లియర్ చేసేసుకోవడానికి. ఏ అందుకే ఆ పరమాత్మలో పోవటానికి రెడీగా ఉన్న వారికి ఎక్కువగా ఛాలెంజెస్ తెచ్చుకుంటారనమాట ఈ భౌతిక జీవితానికి. మన సోల్ ప్లాన్ అలా ఉంటుంది. మనం అలా తెచ్చుకుంటూ ఉన్నాం ముందుకు వెళ్ళాలి అనేసి, ఇక్కడే క్లియర్ చేసుకోవాలని ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకోవడానికి ఎక్కువ తెచ్చుకుంటున్నాం. మనకు మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. మన భౌతిక తలంలో మాత్రమే కష్టాలుంటాయి, చచ్చిపోయాక ఏమీ ఉండవు అని రుద్ర అనుకుంటూ ఉన్నప్పుడు అది కాదు జరిగేది, ఇది విషయం అని బాబా ఇదంతా చెప్పి సీరియస్‌గా మళ్ళీ చెప్తున్నారు. మనం కేస్‌తో ఉండాలిప్పుడు అని ఇంకా డైవర్ట్ చేసేస్తున్నారనమాట. ఫస్ట్ చెప్పారు మనకి ఆ తండ్రితో ఉండాలి అని. మనం కేస్‌తో ఉండాలి. రుద్ర తలూపాడు. కేస్ అతనికి అత్యంత సన్నిహిత మిత్రుడు మరియు రుద్రను ఎప్పుడూ జడ్జ్ చేయని ఒకే ఒక వ్యక్తి. నువ్వు అలా ఉంటావు, నువ్వు ఇలా ఉంటావని మనం అందరిని జడ్జ్ చేస్తుంటాం. అలాగా రుద్రని ఎప్పుడు జడ్జ్ చేయకుండా ఎంతో క్లోజ్‌గా ఉన్న ఫ్రెండ్ అనమాట ఈ కేజ్ అనే అతను. ఎవరు వెళ్ళిపోతున్నారు బాబా అని అడిగారు రుద్ర. అంటే జెహాన్. రుద్రకు దుఃఖం చుట్టుముట్టినట్టు అనిపించింది. విషయాలు మరింత చీకటిగా మారిపోసాగాయి. బాబా కూడా మసకబారసాగారు. ఆ జెహాన్ అనే పేరు వినేసరికి రుద్రకి ఇంకా ఏడుపొచ్చేసింది. ఇంకా పడిపోతున్నట్టుగా అనిపిస్తుంది. బాబా కూడా కనపడనంత ఫేడ్ అయిపోతుంది అన్ని కలర్స్. బరువు ఇంకా పెరిగిపోయినట్టుగా అనిపించింది. ఎందుకో చూద్దాం. జెహాన్ అంటే కైస్‌కి ప్రాణం. జెహాన్ చనిపోతే కైస్ కూడా చనిపోతాడు. అతను భూమిపై మిగిలిన జీవితంలో ప్రతి క్షణం, ప్రతిరోజు చనిపోతాడు. అంటే జెహాన్ అంటే ఈ కేస్‌కి కొడుకనమాట. ఆ కొడుకంటే అతనికి ప్రాణం. ఆ పిల్లవాడు చనిపోతే ఇంకా ఇతను కూడా చనిపోతూనే ఉంటాడు. అతనికి ఇంక జీవితం లేదు. అంత ఇష్టం కదా అని ఇంకా స్నేహితుడి కొడుకు ఇలాగ అవుతోందా అనేసి రుద్ర చాలా బాధపడుతున్నాడు. అప్పుడు అంటున్నాడనమాట, నాట్ జిహాన్ బాబా, నో, అతనికి కేవలం 7 సంవత్సరాలు. అతన్నే ఎందుకు? జిహాన్ వద్దు బాబా, ఎందుకు అతన్ని తీసుకెళ్తున్నారు? 7 సంవత్సరాల పిల్లాడే కదా అతను అంటున్నాడు. అంటే మీకతను 7 ఏళ్ల పిల్లవాడిగా కనిపించవచ్చు. మాకు జిహాన్ వేల సంవత్సరాల వయస్సు కలవాడు నాయనా. అతను కేస్‌కి అత్యంత ముఖ్యమైన పాఠం నేర్పించటానికే వచ్చాడు. అదే అంగీకరించడం. అది నా సంకల్పం. కేవలం శరీరాన్ని చూసి 7 సంవత్సరాలు అనుకోవద్దు. అతని ఆత్మకి వేల సంవత్సరాల వయస్సుంది. అంటే ఎంతో ఓల్డ్ సోల్ అనమాట. కానీ ఈ భూమి మీదకి అతని కొడుకుగా ఎందుకొచ్చాడంటే, ఈ కేస్‌కి ఒక లెసన్ నేర్పించటానికి, ఒక పాఠం నేర్పించటానికి వచ్చాడు. ఆ పాఠం ఏంటంటే యాక్సెప్టెన్స్ అనేది. మేబీ ఈ కేజ్ అనే అతను యాక్సెప్టెన్స్ అనేది ఆయనలో లేక ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉన్నాడేమో. దాన్ని నేర్పించడం కోసమే ఈ జన్మలో ఈ అబ్బాయి తన కొడుకుగా ఆ లెసన్ నేర్పించటానికి వస్తూ ఉన్నాడు. ఇది బాబా యొక్క సంకల్పమట. నాయనా, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్ అనేసి చెప్తున్నారు బాబా. జిహాన్‌కు అంతిమ సమయం వచ్చేసింది. మనం కర్మ ప్రణాళికను గౌరవించాలి. మన కర్మ బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో, మనం ఏది రాసుకొని వచ్చామో, ఏది ప్లాన్ చేసుకున్నామో దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. జెహాన్‌కి టైం అయిపోయింది. నువ్వు వద్దన్న మాత్రాన ఆ అబ్బాయిని బ్రతికించటం వీలు కాదు. అతని సోల్ ప్లాన్ అలాగే ఉంది అని చెప్తున్నారు బాబా. మొదట నేను నీకు ఈ తండ్రి మరియు కుమారుడుతో గడిపిన కొన్ని చివరి రోజులను క్షణంలో చూపిస్తాను. తద్వారా నీకు పరిస్థితి తీవ్రత ఏంటో అర్థమవుతుంది. ఆపై భౌతిక ప్రపంచంలో జెహాన్ చివరి క్షణాలను అనుభవించటానికి నిన్ను తీసుకువెళ్తాను. రా, ఫస్ట్ నీ స్నేహితుడి గురించి ఆలోచించు. రుద్ర బాధపడిపోతూ ఉంటే, నువ్వు అవన్నీ కాదు, నీ స్నేహితుడి గురించి ఆలోచించి ఇక్కడ. ఫస్ట్ వాళ్ళిద్దరూ ఆ తండ్రి కొడుకులు కాస్త గడిపిన ఆ లాస్ట్ కొన్ని డేస్ ఏవైతే ఉన్నాయో ఆ క్షణాలని నీకు చూపించబోతున్నాను. తర్వాత జెహాన్ ఇంకా లాస్ట్ మినిట్స్ చనిపోయేటప్పుడు జరిగే సంఘటనలన్నీ నీకు చూపిస్తాను రా అంటున్నాడు. రుద్ర ఆత్మ వణుకుతూ ఉన్నట్లుగా అనుభూతి చెందాడు. రుద్ర ఆత్మ వణికిపోతోంది అది వినేసరికి. ఇంకా అతను తన శరీరంలోనికి తిరిగి వచ్చినట్లుగా
అతని శరీరం ఉద్వేగంతో వణికిపోతున్నట్టుగా అనిపించింది. కానీ అతను తన స్నేహితుడిపై దృష్టి పెట్టాడు. సరే, బాబా చెప్పాడు కాబట్టి అతని మీద ఫోకస్ చేస్తూ ఉన్నాడనమాట. ఆ స్నేహితుడు అతనికి సోదరుడిలా ఉండేవాడు. అతను కేస్‌పై దృష్టి పెట్టాడు. ఇంక సరే ఆడ ఏం జరుగుతుందని అతనిపై దృష్టి పెట్టాడు. మనకిక్కడ బాబా కొన్ని స్పెషల్ సెంటెన్సెస్ రీఇన్ఫోర్స్ చేసి మళ్ళీ చెప్తూ ఉన్నారు కదా! మళ్ళీ ఆ స్పెషల్ సెంటెన్స్‌ని ఒకసారి ఇక్కడ ఇచ్చారనమాట. మనం మరణం అనే పదాన్ని ఒక వ్యక్తి డివైన్ పాత్‌ని వదిలి చీకటి దారిలో నడవటం ప్రారంభించినప్పుడు మాత్రమే వాడతాం. అలా కాకుండా మనం ఎప్పుడూ మరణం అనే పదాన్ని ఉపయోగించము అనేది ఇక్కడ మళ్ళీ ఒక్కసారి బాబా స్ట్రెస్ చేసి చెప్తూ ఉన్నారు. ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చేసాం. క్షణంలో రుద్ర కేస్‌తో ఉన్నాడు. అది తెల్లవారుజాము. రుద్ర తండ్రి మరియు కుమారుడు ఇద్దరూ మంచంపై గాఢ నిద్రలో ఉండటం చూశాడు. జేహాన్ ఉంగరాల జుట్టుతో తన తండ్రి ఛాతీపై తలపెట్టుకుని ఉన్నాడు. వారిద్దరి ఆరాలు కలిసిపోయాయి. వారిని నిద్రిస్తూ ఉండగా చూడటం విచిత్రంగా ఉంది. జేహాన్ ముద్దుగా తన తండ్రి ఛాతీపై తలపెట్టుకుని పడుకుని ఉన్నాడు. అలా పడుకుని ఉన్నప్పుడు వారి ఆరాలు కలిసిపోయి ఉన్నాయి. మనం ముందు సెషన్స్‌లో చెప్పుకున్నాం. మన పక్కన ఒక వ్యక్తి వచ్చినప్పుడు కూడా వారి ఆరాతో మన ఆరా కలుస్తుంది అని. అలాగా ఇద్దరు దగ్గరగా పడుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి ఆరాస్ కూడా కలిసిపోయి ఉన్నాయన్నమాట. శారీరకంగా చాలా భిన్నంగా ఉన్న వారి ఆరాలు ఒకటిగా ఉన్నాయి. వాడేమో బుడ్డోడు కదా! సైజు వేరే, ఈయనేమో పెద్దవాడు. సైజెస్ వేరే ఉన్నా కూడా శారీరకంగా ఇద్దరు భిన్నంగా డిఫరెంట్‌గా ఉన్నా కూడా వాళ్ళ ఆరాలు మాత్రం కలిసిపోయాయి. కేజ్ తెల్లగా, అతని జుట్టు చివర్లో ఉంగరాలుగా ఉండి చాలా అల్లరి మనిషి అతను. నిజంగా తన పిల్లలపై ఎంతో ప్రేమతో ఉన్నాడు. చాలా మిస్చియస్ మనిషి, చాలా సరదాగా ఉండే మనిషి కూడా అనమాట. తన పిల్లలంటే అతనికి ఎంతో ప్రేమ అని చెప్తున్నారు. మరియు రుద్ర తన పిల్లలను గుర్తు చేసుకున్నాడు. కానీ అతను కొన్ని గంటల్లో తన కుమారుణ్ణి కోల్పోబోయే తన స్నేహితుడిపై దృష్టి పెట్టాడు. వాళ్ళిద్దరిని చూడగానే రుద్రకు వెంటనే తన కొడుకు, తన పిల్లలు గుర్తొచ్చేశారు. కానీ వెంటనే ఓకే, అది కాదు అని మళ్ళీ దృష్టిని మళ్లించుకుని ఇక్కడ వీళ్ళ మీద దృష్టి పెట్టాడనమాట. రుద్ర చూస్తూ ఉన్నాడు. కేస్ తాత 10 ఏళ్ల క్రితం చనిపోయారు. అందమైన కాంతితో ఆవరించబడి గదిలోనికి ప్రవేశించడం రుద్ర చూశాడు. అంటే ఆ కేజ్ వాళ్ళ తాత చనిపోయి 10 ఏళ్ళయింది. ఆయన చాలా వెలిగిపోయే ప్రకాశవంతమైన శరీరంతో ఆ రూమ్‌లోకి వచ్చాడనమాట. ఆ తండ్రి, ఆ పిల్లవాడు ఉన్న రూమ్‌లోకొచ్చి ఎంటర్ అవ్వడం అనేది ఈ రుద్ర చూశాడనమాట. అతను ఆ వృద్ధుడిని ఎప్పుడూ కలవలేదు. రుద్ర కలవలేదు అతన్నెప్పుడు. కానీ కేజ్ అతని గురించి ప్రేమతో మాట్లాడేవాడు. కేజ్ వాళ్ళ తాతగారి గురించి ఎంతో గొప్పగా చాలా ప్రేమగా చెప్పేవాడనమాట. అతను తన భౌతిక శరీరాన్ని ప్రశాంతంగా ఇంట్లో తన ప్రియమైన వారందరూ దగ్గరలో ఉండగా వదిలిపెట్టాడు. అంటే వాళ్ళ తాతగారు ఇంట్లో అందరూ దగ్గరగా ఉన్నప్పుడే అందరి మధ్యలోనే ప్రశాంతంగా చనిపోయారట. ప్రకాశవంతమైన కాంతితో కూడిన అంగీలో ఉన్న ఆ వృద్ధుడు కేజ్ ఆరాను తాకాడు. అతన్ని ఆశీర్వదిస్తున్నట్టుగా కానీ యువకుడిని మేల్కొలుపుతున్నట్టుగా కూడా అనిపించింది. అంటే ఆయన ఆ కేజ్ ఆరాని టచ్ చేసినప్పుడు వాళ్ళ తాతగారు అతన్ని ఏదో బ్లెస్ చేస్తున్నాడో లేదా నిద్రపోతున్నవాడిని మేల్కొలుపుతున్నాడా అన్నట్టుగా అనిపించిందట. కొద్ది క్షణాలు గడిచాక కేజ్ కదిలాడు మరియు కలిసిపోయిన ఆరాలు వేరుపడ్డాయి. రుద్ర ఇప్పుడు వేర్వేరు ఆత్మల సమూహాలను చూశాడు. ఆయన అలా టచ్ చేసిన కొద్ది క్షణాలకి కేజ్ ఇంకా కదిలాడనమాట. కదలగానే వాళ్ళ ఆరా కలిసిపోయింది. ఆ పిల్లవాడి ఆరాతో కలిసిపోయింది కదా! ఆ ఆరా కాస్త సెపరేట్ అయింది. ఇప్పుడు డిఫరెంట్ ఈ సోల్ గ్రూప్స్‌ని చూస్తూ ఉన్నాడనమాట. ఆ కేజ్ గ్రూపు అండ్ ఆ బాబు యొక్క జెహాన్ యొక్క సోల్ గ్రూప్‌ని చూస్తూ ఉన్నాడు. కేజ్ మేల్కొన్న క్షణం అతని ప్రకాశవంతమైన ఆరాను ఒక చీకటి భారమైన నీడ కప్పివేసింది. అంతవరకు బాబుతో కలిసి ఉన్నప్పుడు
అతని ఆరా అలా లేదు. మంచిగా ఉంది ప్రకాశవంతంగా. ఎప్పుడైతే ఆ బాబు నుంచి అలా సెపరేట్ అయ్యాడో, అతని ఆరా సడెన్‌గా డల్ అయిపోయింది. అతను ఏదో భారం ఏదో ఫీల్ అవుతూ ఉన్నట్టుగా, ఒక చీకటి నీడ అతని ఆరాను కప్పేసినట్టుగా రుద్రాకి కనపడుతోందనమాట. దీని అర్థం ఒక్కటే. కేజ్ ఆధ్యాత్మిక మరియు దాతృత్వ ఆత్మ అయినప్పటికీ, అంటే స్పిరిచ్యువల్ అండ్ గివింగ్ సోల్ అనమాట. అయినప్పటికీ ఒక విచిత్రమైన నిరాశా భావనను అనుభవిస్తూ ఉన్నాడు. అది అతని ఆత్మలో స్పష్టంగా కనిపించింది. అంటే కొంతమంది పైకి నవ్వుతూ కనపడ్డా కూడా వాళ్ళ మనసులో ఎంతో బాధగా ఉంటుంది. అవన్నీ కూడా ఆరాలో కలర్స్‌లో రిఫ్లెక్ట్ అవుతాయనమాట. ఇతను ఎంత కులాసాగా, ఉల్లాసంగా ఉన్న వ్యక్తిలాగా కనిపిస్తూ ఉన్నా కూడా అతని ఆరాలో ఉండే చీకటిని రుద్ర గమనించగలిగాడు. అతను ఏదో ఒక డిప్రెషన్‌లో, బాధలో ఉన్నట్టుగా ఆ సోల్‌లో స్పష్టంగా, క్లియర్‌గా ఆరాలో కనపడిందనమాట. ఆ వృద్ధుడు కేజ్‌ను ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. కేజ్ మంచంపై పడుకుని షిరిడీ సాయిబాబా ఫోటోను చూశాడు. తరువాత జరాతుష్ట్ర ఫోటోను చూసి అతను కళ్ళు మూసుకుని ప్రార్థన చేశాడు. అతని విశ్వాసం చాలా బలంగా ఉండి ఉండాలి. ఎందుకంటే రుద్ర ఇద్దరు గురువులు ప్రవేశించి అతన్ని ఆశీర్వదించడం చూశాడు. కళ్ళు మూసుకొని అలాగే కేజ్ ప్రార్థించాడనమాట షిరిడీ సాయిబాబాను అండ్ జరాతుష్ట్ర అని. ఆయన ఒక్కసారి వాళ్ళ గురించి ప్రార్థన చేసేసరికి వాళ్ళు ఇద్దరు గురువులు కూడా వచ్చి కేజ్‌ని ఆశీర్వదించడం రుద్రాకు కనపడిందనమాట. అంటే ఆయన ఇలా తలుచుకోగానే, అలాగ మొక్కోగానే ఇలాగా గురువులు వచ్చి ఆశీర్వదించారు అంటే అది ఎంత బలంగా ఉండాలో ఆ ప్రార్థన, ఎంత మనస్ఫూర్తిగా ఉండాలో చూడండి. మనకి పక్కన ఉంటారు మన గురువులు, స్పిరిట్ గైడ్స్ వీళ్ళు ఉంటారు, కానీ మనకు కనపడరు. మన చుట్టూ వాళ్ళు ఆత్మరూపంలో ఉంటారనమాట. మనం గుర్తించలేకపోవచ్చు. కానీ మన ఆలోచన, మన బాధ, మన సంతోషం ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. మనం బాధలో ఉన్నప్పుడు రక్షించటానికొస్తారు. మనం స్నేహ విషయంలో చూసాం కదా! వాళ్ళు ఆమె డిప్రెషన్‌లోకెళ్ళి సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నప్పుడు ఆమె తల్లి, గురువులు అందరూ వచ్చి ఆమెని రక్షించటానికి ఎంత ఆరాటపడ్డారో చూసాం. అలాగే ఇతను బాధలో ఉన్నాడు. వాళ్ళని తలుచుకోగానే వచ్చారు. అతను ఎంతో మనస్ఫూర్తిగా ప్రార్థించబట్టి ఆ గురువులు వచ్చి ఆయనను ఆశీర్వదించారనమాట. అందుకే మనం కూడా చేసే ప్రార్థన మనస్ఫూర్తిగా ఉండాలి. మంత్రజపం కానీ, ప్రార్థన మనం చేస్తే ఆ గురువులు మనలోకి ఆ ఎనర్జీని ప్రవేశించపెట్టే ఛాన్స్ ఉంటుంది. లేదా మన ఆరా క్లోజ్ అయిపోయి ఉంటుంది అనేసి మనం చెప్పుకున్నాం స్నేహ ఎపిసోడ్‌లో. కేజ్ యొక్క ప్రార్థనల శక్తికి రుద్ర ఆశ్చర్యపోయాడు. మంచంపై పడుకుని తన కొడుకు తల తన ఛాతీపై ఉంచి కేజ్ కేవలం ప్రేమ మరియు ఆహ్వానపు శక్తితో ఇద్దరు గురువులను గదిలోకి రప్పించగలిగాడు. దీని అర్థం ఒక్కటే. ఒకరు తీవ్రతతో మరియు ప్రేమతో ప్రార్థిస్తే గురువులు వెంటనే స్పందిస్తారు. అలాగే కేజ్ గురువుల ఆశీర్వాదం పొందిన క్షణం అతని ఆత్మ మారిపోయింది. అతన్ని ఆత్మను కప్పివేసిన చీకటి అదృశ్యమైపోయింది. కేజ్ ప్రార్థన కొనసాగించాడు. కానీ ప్రక్కవారికి అది కేవలం ఒక వ్యక్తి గురువుల ఫోటోలని చూస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఆ గురువులు వచ్చి ఆశీర్వదించగానే ఆయన ఆరా కప్పేసిన చీకటంతా కూడా మాయమైపోయి నార్మల్ అయిపోయిందనమాట. అక్కడ స్నేహ ఏం చేసింది? ఏ ప్రార్థన ఏమీ లేకుండా తనను తాను తన ఆరాను క్లోజ్ చేసేసుకుంది. విపరీతమైన డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. వీళ్ళు ఎనర్జీ పంపించాలన్నా వీళ్ళు కానంత దట్టంగా. కానీ ఇక్కడ ఈయన భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాడు కాబట్టి వాళ్ళ యొక్క ఎనర్జీ ఈయనలోకి ప్రవహించి ఆ ఆరాలో ఉండే చీకటి మాయమైపోయింది. అదే డిఫరెన్స్ అనమాట. మనం మన ఆరాని ఓపెన్‌గా ఉంచాలి. ఆ భగవంతుడి ఎనర్జీ మనలోకి ప్రవహించేలాగా మనం ఓపెన్‌నెస్‌తో ఉండాలనమాట. పక్క వాళ్ళకేమో అతను అలా ఫోటోని చూస్తున్నట్టుగా అనిపిస్తోంది. కానీ అతను లోపల చాలా తీవ్రంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడనమాట. తర్వాత కేస్ తిరిగి తన కొడుకును ముద్దు పెట్టుకుని అతని ఉంగరాల జుట్టును నిమిరి నెమ్మదిగా జెహాన్ తలను దిండుపై ఉంచాడు. మెల్లగా ముద్దు పెట్టుకుని అలాగా ఆ బాబుని అలా పెట్టాడనమాట. ఉదయం 8:30 వర్షం పడుతోంది.
కేస్ కిటికీ నుంచి బయటకు చూసి బయట ప్రపంచాన్ని తడిపేస్తున్న వర్షాన్ని గమనించాడు. కేస్ ఇంటి కారిడార్ గుండా నడిచి వంటగదిలోకి ప్రవేశించాడు. అతను తనకు ఒక కప్పు టీ పోసుకుని తర్వాత ప్రోటీనెక్స్‌తో ఒక గ్లాసు పాలు తయారు చేశాడు. రుద్ర నవ్వాడు. అతనికి ఈ దినచర్య బాగా తెలుసు. అతను కూడా తన కొడుకు కోసం ఇదే చేసేవాడు. సో, వర్షమొస్తోంది. వాళ్ళ కొడుకు కోసం పాలేశాడు. ఈయన టీ తయారు చేసుకున్నాడు. రుద్రాది కూడా సేమ్ రొటీన్ అనమాట. వాళ్ళ కొడుకు కోసం ప్రోటీనెక్స్ కలిపేవాడని మనం 'ఫకీర్ 1లో తెలుసుకున్నాం. సో, అదే గమనించి నవ్వుకున్నాడనమాట. కేస్ కిటికీ పక్కన కూర్చొని వర్షాన్ని చూస్తూ ఉన్నాడు. అతను ఆకాశం వైపు చూసి శపిస్తూ ఉన్నాడు. అంటే, దేవుడా! నువ్వు ఒక గంట తర్వాత నీ మూత్ర విసర్జన ఆపాలి సరేనా? వర్షాన్ని దేవుడు పె పీపీ చేయడం, సుస్సు చేయడం అన్నట్టుగా చెప్తూ ఉన్నాడనమాట. నువ్వు ఒక గంట తర్వాత ఇది ఆపేయాలి నీ మూత్ర విసర్జన సరేనా? నా కొడుకు ట్యూషన్‌కి వెళ్ళాలి. మరియు ఏదో ఒక కారణం చేత నువ్వు నాకు కారైతే ఇవ్వలేదు. కానీ మంచి బైక్ ఇచ్చావు. నా కొడుకు ఆరోగ్యం బాగా లేనందున నువ్వు కొంతసేపు వర్షాన్ని ఆపాలి. సరేనా తండ్రి? సరే ఇప్పుడు రా నాతో కలిసి టీ తాగు అనేసి చెప్తున్నాడు. నా కొడుకు హెల్త్ బాలేదు. వాడిని ట్యూషన్‌కి తీసుకెళ్ళాలి. నువ్వేం నాకు కారు ఇవ్వలేదు. బైక్ ఇచ్చావు. మరి తడిచిపోతాం కదా! వాడికేమో హెల్త్ బాలేదు మరి. నువ్వు మరి ఒక గంట తర్వాత ఆపేయాలి వర్షం. ఓకేనా? అనేసి భగవంతుడితో మాట్లాడుతూ, రా టీ తాగుదురా అని ఆయన టీ పోసుకుని, అలాగే బాబాకు కూడా నివేదిస్తున్నాడు. అదే మనం కూడా చేయాల్సింది. మనం టీయే తాగుతామో, ఫుడ్ తింటామో, ఏం చేస్తున్నా కూడా ఆ పరమాత్మకు ఇచ్చి, ఆయన కూడా మనతో పాటు వచ్చి కూర్చొని తింటున్నాడనే భావంతో తిన్నప్పుడు, ఆ పరమాత్మ తప్పకుండా వస్తాడనమాట. కేస్ తన టీ తాగి ఉదయపు పేపర్ చదివాడు. కొంతసేపటి తర్వాత అతను టెలివిజన్ ఆన్ చేశాడు. అక్కడ ఒక మహిళ ఒక స్పెషల్ క్రీమ్‌ను వాడితే 14 రోజుల్లో తెల్లగా మారవచ్చని నొక్కి మరీ చెప్తోంది. మన ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ వస్తుందనమాట అక్కడ. నువ్వు ఆ క్రీమ్ రాసుకుంటే నీ ఫేస్ తెల్లగా అయిపోతుందని చెప్తోంది మరి. అప్పుడు ఈయన అంటున్నాడనమాట. యాహ్! అవునవును. తప్పకుండా. ముఖం మాత్రం తెల్లగా ఉంటగా, మిగతా శరీరం వేరే రంగులో చాలా బావుంటుందిలే అంటూ ఉన్నాడనమాట. మొహం మాత్రం తెల్లగా అయితే చాలా, మిగతా శరీరం అలాగే ఉన్నా పర్లేదా? చాలా బావుంటుందిలే అని సార్కాస్టిక్‌గా అనుకుంటూ ఉన్నాడనమాట. అతను ఛానెల్‌ని కార్టూన్‌కి మార్చాడు. నెట్‌వర్క్‌లో చాలా విచిత్రమైన యాసతో ఉన్న ఒక వ్యక్తి స్పైడర్ మ్యాన్ ప్రపంచాన్ని అలంకరించబోతున్నాడని అందరికీ ప్రకటించాడు. అంటే చుట్టేయబోతున్నాడేదో. కేజ్ పడక గదిలోనికి ప్రవేశించి జహాన్ బుగ్గపై ముద్దు పెట్టాడు. ఆ తర్వాత అతను తన కొడుకు యొక్క మృదువైన శిశు వాసనని అంటే ఆ బేబీ స్మెల్‌ని పీల్చుకుని అతన్ని గిలిగింతలు పెట్టాడు. కొంతసేపు ఎటువంటి స్పందన లేదు. ఆ తర్వాత ఒక చిరునవ్వు కనిపించింది. ఆయన కొడుక్కి ముద్దు పెట్టి అలా టికిల్ చేశాడనమాట. చెకిలిగింతలు పెట్టేసరికి ఏ రెస్పాన్సు లేదు. ఒక్క క్షణము ఏమైనా అయ్యిందా ఆ అబ్బాయికి అని భయం అనిపించింది. కానీ కాసేపటి తర్వాత చిరునవ్వు నవ్వాడనమాట. డ్యాడీ అనేసి పిలిచాడు వాడు. చెప్పు నాన్న అన్నాడు కేజ్. నాకు ట్యూషన్‌కి వెళ్ళాలని లేదు డ్యాడీ అని చెప్తూ ఉన్నాడు. అంటే కేజ్ అంటున్నాడు. నాకు కూడా నీ భయంకరమైన ట్యూషన్ టీచర్‌ని ఎదుర్కోవాలని లేదు కన్నా. కానీ బాబా ఆమెని చాలా తొందరగా సృష్టించాడు. మరియు ఆమె మైక్ టైసన్‌ని కూడా చితక్కొట్టేసేలా ఉంటుంది. ఏం చెయ్యగలం నాన్న? మనం విద్య యొక్క ఈ ఎడ్యుకేషన్ అనే హింసను తప్పనిసరిగా అనుభవించాల్సిందే. ఆ ట్యూషన్ టీచర్ ఎవరో కాస్త స్ట్రిక్ట్ ఏమో, లేదా చాలా స్ట్రాంగ్‌గా ఉండి భయంకరంగా కనిపిస్తుందేమో. ఆమెను చూస్తేనే భయమేస్తది. మైక్ టైసన్ అయినా చితక్కొట్టేసేలా ఉంటుంది. సో, తప్పదు మనం వెళ్ళాలి అంటున్నాడనమాట. జెహాన్ కిలకిలా నవ్వసాగాడు. మరియు తన తండ్రిని కౌగిలించుకుని అతని మెడ వెనుక భాగంలో ముద్దు పెట్టాడు. రుద్ర చాలా బరువుగా, నిరాశగా ఫీలయ్యాడు. రుద్రకి ఇదంతా చూస్తుంటే హ్యాపీగా ఉంది. కానీ ఆ అబ్బాయి చనిపోతాడనే విషయం తెలుసు కాబట్టి చాలా బాధగా ఫీలవుతున్నాడు. అతని ప్రియమైన స్నేహితుడు మరియు కుమారుని ఇమేజ్‌ని ముందులాగే ఉంచటానికి చాలా ప్రయత్నం చేయవలసి వచ్చింది. అంటే ఇలా సంతోషంగా ఉంటారనే ఆ ఇమేజ్‌ని అలాగే ఆయన బ్రెయిన్‌లో ఉంచుకోలేకపోతున్నాడు. ఇదే గుర్తొస్తుంది. జహాన్ చనిపోబోతున్నాడనే విషయమే ఆయనకు గుర్తొస్తుంది. అది రాకుండా ఆ ఇమేజ్‌ని ఆళ్ళు హ్యాపీగా ఉన్నట్టుగానే ఉంచడానికి ట్రై చేస్తున్నాడనమాట. కేస్ జిహాన్‌ని ఎత్తుకుని బాత్రూమ్‌కి తీసుకువెళ్ళాడు. సరేరా బుడ్డోడా! నీకు మనసుకు
కావాల్సినంత మూత్ర విసర్జన చేసుకొని, పాలు తాగటానికి మరియు ఆ భయంకరమైన స్పైడర్ మ్యాన్ కోసం "ఇటు రా! సరే నీకు కావాల్సినంత సేపు సుస్సు పోసుకొని తృప్తిగా వచ్చేసేయి పాలు తాగుదువు. ఆ స్పైడర్ మ్యాను వెయిట్ చేస్తున్నాడు నీకోసం" అంటున్నాడనమాట. నేను స్నానానికి నీళ్లు పెడతాను. మనం ఇప్పటికే చాలా లేట్ అయిపోయాం. ఆలస్యం అయిపోయాం. మరి ఈ వర్షం మనల్ని పూర్తిగా తడిపేసేందుకు పట్టుకొని కూర్చున్నట్టుగా ఉంది. కాబట్టి త్వరగా రా! మనం ఇప్పటికే లేట్ అయిపోయాము. ఈ వర్షం తడిపేసేలా ఉంది. పట్టుదలగా ఉంది. ఇంకా త్వరగా రా! రెడీ అవుదాం. నేను నీకు నీళ్ళు పెడతాను స్నానానికి అంటున్నాడనమాట. జేహాన్ మళ్ళీ నవ్వాడు. అతనికి 7 సంవత్సరాల వయస్సు, తలపై ఉంగరాల జుట్టు, అత్యంత అమాయకమైన చిరునవ్వు మరియు అతని హృదయంలో ఎంతో పవిత్రత ఉంది. ఏంజెల్స్ కూడా అతన్ని చూసి అసూయపడేలాగా ఉందనమాట. అంటే ఆ చిన్న పిల్లవాడి హృదయము ఎంత పవిత్రంగా, ఎంత ప్యూర్‌గా ఉందంటే, ఈవెన్ దేవదూతలైన ఆ ఏంజెల్స్ కన్నా ప్యూర్‌గా ఉన్నట్టుగా చెప్తున్నారనమాట ఆ బాబు హృదయం. అతను చేతులు కడుక్కొని డ్రాయింగ్ రూమ్‌లోకి ప్రవేశించి కూర్చుని, తన ఇష్టమైన షో 'స్పైడర్ మ్యాన్‌ని' చూస్తూ ఉన్నాడు. అదే సమయంలో మరో గదిలో తన తండ్రి ఒక పాట పాడుతూ ఉన్నాడు భయంకరంగా. అది పూర్తిగా ఔట్ ఆఫ్ ట్యూన్ ఉంది. అంటే శృతిలో లేకుండా ఏదో పాట పాడుతూ ఉన్నాడు. చాలా భయంకరంగా ఉంది. భయంకరంగా పాడుతున్నాడట. దాంతో ఆ చిన్నవాడు మళ్ళీ నవ్వసాగాడు. అతనికి తన తండ్రి అంటే ఎంతో ఇష్టం. మరియు తన తండ్రికి కూడా తనంటే ఎంతో ఇష్టం. తనను ఎంతో ప్రేమిస్తున్నాడని కూడా వాడికి తెలుసు. కేజ్ ప్రోటీనిక్స్ కప్పుతో లోపలికి వచ్చి తన కొడుకుకి అందించాడు. సరేరా బుడుగు, మనకు 45 నిమిషాలు టైం ఉంది. పాలు తాగటానికి, పళ్ళు తోముకోవటానికి, ఏదో ఒక టిఫిన్ చేయటానికి, స్నానం చేయటానికి, బట్టలు వేసుకోవటానికి, ఈ దేవుడిని ఈ మూత్ర విసర్జన ఆపమని ఒప్పించటానికి. అన్నింటికి మనకు ఒక 45 మినిట్స్ టైం మాత్రమే ఉంది. మనం రెడీ అయిపోవాలి అని చెప్తున్నాడు. కాబట్టి త్వరగా రారా కన్నా అని పిలుస్తూ ఉన్నాడు. కానీ వాడు ఒక్క మాట కూడా వినలేదు. ఆలోపు టెలిఫోన్ మోగింది. యెస్, కే స్పీకింగ్ అని ఆయన ఫోన్ ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ! బాబు తల్లి పిలుస్తోంది. అంటే ఇతని వైఫ్ అనమాట. కేస్ వైఫ్ పిలుస్తోంది. చెప్తున్నాడు. యాహ్! మేము సిద్ధంగానే ఉన్నాము. ఒక 10 మినిట్స్‌లో బయలుదేరిపోతాం. స్నానం చేసేసాడు, బ్రేక్‌ఫాస్ట్ తిన్నాడు, పూర్తిగా సిద్ధంగా రెడీగా ఉన్నాడు. కానీ ఈ స్పైడర్ మ్యాన్ ఉన్నాడే, ఆ షోలో ఏదో ఒక ముసలి స్త్రీలను చావగొట్టడం చూస్తూ ఉన్నాడు. మరియు మేము 10 లేదా 15 నిమిషాల్లో బయలుదేరిపోతాం. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం కాము. ఏ పరిస్థితిలో కూడా. నో వే మేడమ్, యూ కెన్ ట్రస్ట్ మీ. సరే బాయ్ అనేసి పెట్టేస్తున్నాడు. వాళ్ళ అమ్మ కాల్ చేస్తే మేము రెడీగా ఉన్నాం అనేసి చెప్తూ ఉన్నాడనమాట. ఫోన్ పెట్టేసి కేజ్ ఏదో హమ్ చేసుకుంటూ మళ్ళీ తన కొడుకు పక్కన కూర్చున్నాడు. ఇది నీ భయపెట్టే తల్లి, అంటే మీ స్కేరీ మదర్ ఫోన్ చేసింది. ఏంటి ఇంకా లేటా అనేసి అంటాం కదా! అంతా డాడ్స్ మీద వదిలేస్తే ఇలాగే ఉంటది. అన్నీ లేట్ అవుతూ ఉంటాయి. అమ్మలేమో తొందర పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళకి అరిచినట్టుగా ఉంటుందనమాట. నీ తల్లి ఫోన్ చేసి కొడుకు సూటు బూటు వేసుకొని సిద్ధంగా ఉన్నాడా అనేసి అడిగింది. నీ గ్రేట్ డాడ్ ఏం చెప్పాడో తెలుసా? ఆలస్యంగా నిజం చెప్పడం విన్నాం. అంటే జరుగుతాయి అవన్నీ. కాకపోతే కొంచెం లేట్‌గా జరుగుతాయి అని చెప్తూ ఉన్నాడనమాట. అంటే చేస్తారు స్నానం అవన్నీ. అంటే లేట్‌గా జరిగే సత్యాన్ని ముందే చెప్పాడనమాట. నేనలాగ చెప్పాను కాబట్టే అంతా బావుంది. ఆల్ ఈజ్ వెల్. ఈ ప్రపంచం కొంచెం బెటర్‌గుంది. లేపోతే మీ అమ్మ ఏమనేసేదో అని చెప్తున్నాడనమాట. గుర్తుంచుకో మై బాయ్, ఎప్పుడు అబద్ధం చెప్పకు. వాళ్ళు వినాలనుకునే నిజాన్ని మాత్రమే చెప్పు. అబద్ధాన్ని చెప్పొద్దు. కానీ ఏది వినాలనుకుంటారో అదే చెప్పు అంటున్నాడు. అదే కేస్‌కి మరికొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. కేజ్ ఒక హీలర్, గుడ్ హీలర్. కానీ అతను ఎమోషనల్ హీలర్. అంటే మంచిగా హీల్ చేసే వ్యక్తి ఆయన. హీలర్ అనమాట. కానీ ఆయన చాలా ఎక్కువగా ఎమోషనల్‌గా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అతను వివిధ వార్తాపత్రికలకు మరియు పత్రికలకు వ్యాసాలు రాసేవాడు. అతను అప్పుడప్పుడు పత్రికలకు సంపాదకుడిగా కూడా పనిచేశాడు. అతని ప్రాధాన్యత చాలా స్పష్టంగా ఉండేది. అతని పిల్లలు జేహాన్ చిన్నవాడు, ఫ్రవాషి పెద్దది. అతని ముద్దుల కూతురు చిన్నది చాలా అల్లరి పిల్ల. అతని భార్య ఒక చార్టర్డ్ అకౌంటెంట్. మంచిదే కానీ కాస్త చింతాక్రాంతురాలుగా ఉంటుంది. ఈ వైఫ్ మంచిదే కానీ ఆమె ఎప్పుడు ఏదో దిగులుగా, డిప్రెషన్‌లో ఉన్నట్టుగా ఉంటుందనమాట. కేస్ ఫోన్‌లో మాట్లాడుతూ ఉన్నాడు. లిసన్ డియర్,
గురువు మన కోసం ఏం సిద్ధం చేసి పెట్టినా దాన్ని మనం దయతో అంగీకరించాలి. అదే విశ్వాసం. ఆయన మన కోసం ఏమి సిద్ధం చేసినా దాన్ని మనం ఇష్టంగా అంగీకరించలేకపోతే ఎంత ఆధ్యాత్మికత అయినా నిష్ప్రయోజనం. మన కోసం ఏది రాసిపెట్టుంటే మనకు మంచి అనుభవాలైనా, కష్టమైన అనుభవాలైనా దానికి ఏదో ఒక కారణం అనేది ఉంటుంది. ఏదో ఒక రీజన్. ఆ కారణం మన ఆధ్యాత్మిక వృద్ధికి ఏది ఉత్తమమో మన గురువు బాబాకు తెలుసు. నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. మనకి ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతది. మన గురువు, మన బాబా, ఆ పరమాత్ముడు మనకి ఏం రాసిపెట్టుంటే దాన్ని మనము ఫుల్‌గా యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. లేదంటే మనము ఇంకా ఈ స్పిరిచువాలిటీలో ఉన్నాము అనేది దాంట్లో మీనింగే లేదు. మనం ఇంకా ఏం చేస్తున్నాం? అది కష్టమైనా, నష్టమైనా, సుఖమైనా మనం దేనికైనా రెడీగా ఉండాలి. మనకి ఏది మంచిదో ఆయనకు తెలుసు కదా! మనము స్పిరిచువల్‌గా ముందుకు వెళ్ళటానికి, ఎవల్యూట్ అవ్వటానికి మనకి ఏది అవసరమో మనకు బాబా అదే ఇస్తున్నాడు. కాబట్టి నువ్వేం వర్రీ అవ్వకు. నువ్వెంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతోంది అనేసి చెప్తూ ఉన్నాడనమాట. ఏదైనా చెప్పడం సులభం కానీ చేయడం కష్టమని నాకు తెలుసు డియర్. కానీ ఎంత చదివినా, జపం చేసినా, శ్వాస ఆపినా, అంటే ఏదో ప్రాణాయామాలో అట్లా చేసినా, ధ్యానం చేసినా, మంత్రాలు చదివినా, మన గురువు లేదా పరమాత్మ మన కోసం నిర్ణయించిన మార్గాన్ని మార్చలేము. గురువు మన కోసం ఏదైతే నిర్ణయించారో దాన్ని ఎవ్వరూ మార్చలేరు అనేసి చెప్తూ ఉన్నాడనమాట. ప్రార్థనలు విధిని మార్చగలవు కానీ గురువు మనకు ఏ అనుభవాన్ని ఇవ్వాలనుకున్నారో దాన్ని ఏదీ మార్చలేదు. మన సత్యంతో మరియు మన విధితో పోరాడటం చూసి ఆయనకేం ఆనందం కలగదు. కేవలం ఒక విషయం కోసం ప్రార్థించండి. అదేమిటంటే నీ కోసం ఏది సిద్ధంగా ఉందో దాన్ని దయతో, సానుకూల సమర్పణతో అంగీకరించటం. ఫోన్ వచ్చింది. ఒక ఆవిడ మాట్లాడుతోందనమాట. అంటే ఆవిడ బాధపడుతూ ఉంటే కేస్ చెప్తూ ఉన్నాడనమాట. మనం బాధపడుతుంటే ఆయనకేం హ్యాపీగా ఉండదు. కానీ ఈ విషయం ఇలా జరిగితేనే నువ్వు నేర్చుకుంటావు అంటే ఆ అనుభవం పొందాల్సిందే. మనకు ఫకీర్ 1లో చెప్పాడు బాబా. ఒక్కొక్కసారి కష్టాన్ని ఇవ్వాల్సొస్తది. ఎందుకంటే ఆ కష్టం అనుభవిస్తేనే నువ్వు ఒక విషయం నేర్చుకుంటావు అని అన్నప్పుడు ఆ కష్టం నిన్ను అనుభవింప చేయాల్సొస్తుందన్నమాట. కాబట్టి మనకు గురువుకు తెలుసు ఆయన మనకి ఏది మంచిదో అదే ఇస్తాడు. మనకిది తప్పదు అంటేనే ఆయన ఇస్తాడు. కాబట్టి మనం ఎంతసేపున్నా గ్రేస్‌ఫుల్‌గా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మన శరణాగతిలో ఉండి సమర్పణా భావంతో ఆయనని అంగీకరించాలి అనేసి చెప్తూ ఉన్నాడనమాట. మీ కుమారుడు ఆధ్యాత్మికంగా సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తాను. కానీ మీ కుమారుడికి ఏది ఉత్తమమైందో అదే జరగాలని మీరు బాబాను ప్రార్థించండి. మనలో ప్రతి ఒక్కరికి ఏది ఉత్తమమో ఆయనకు తెలుసు. సీతాకోకచిలుక నుండి విశ్వం యొక్క సంక్షేమం వరకు ఆ బాబుకు ఏది కరెక్టో అదే అడగాలి అనేసి చెప్తున్నారు. చింతించకండి. నేను కూడా అతని కోసం ప్రార్థిస్తాను. మీరు కేవలం ప్రార్థించండి. సరే 1, 2 రోజుల్లో మిమ్మల్ని కలుస్తాను. బాయ్ అని కేస్ ఫోన్ పెట్టేశాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బాబు సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని నేను కూడా ప్రార్థిస్తాను. మీరు మాత్రం బాబుకు ఏది మంచిదో అదే జరగాలని ప్రార్థించండి. మనము కూడా నాకిది జరగకూడదు, నాకిది బాగుండాలి, నాకు అది కావాలి, నాకు ఇది రావాలి, మాకు ఏమి జరగకూడదు ఇలా అనుకుంటాం ప్రార్థించేటప్పుడు. కానీ అలాగ కాదు. మనకు ఏది ఉత్తమమైనదో, మనకి ఏది మంచిదో అదే జరగాలని బాబాను ప్రార్థించాలట. ఒక్కొక్కసారి అది డిఫరెన్స్ అవుతుందన్నమాట. మనం కోరే కోరిక జరిగే ఫ్యూచర్‌ని డిఫరెంట్‌గా మార్చేయొచ్చు అనమాట. దానివల్ల మనకి ఇంకా బాధ కలగొచ్చు. కాబట్టి మనకి ఏది కరెక్టో అదే జరగాలి అనేసి ప్రార్థిస్తే ఆయన మనకు ఉత్తమం ఏదైతే దాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడనమాట. ఆమెతో నేను మళ్ళీ కలుస్తాను నిన్ను అని చెప్తూ ఉన్నాడు. కేస్ ఫోన్ పెట్టేసి వరుస అనారోగ్యాలతో బాధపడుతున్న అబ్బాయి కోసం చిన్న ప్రార్థన చేశాడు. అతను తల వంచి ప్రార్థించాడు. మరియు రుద్ర అతని పక్కనే నిలబడి కేస్ చాలా దూరం నుంచి ఆ అనారోగ్యంతో ఉన్న అబ్బాయికి శక్తి నింపడం చూసి ఆశ్చర్యపోయాడు. ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా రుద్ర ఆ పరికరం ద్వారా ఆవలి వైపు ఉన్న స్త్రీకి శక్తి వెళ్ళడాన్ని చూడగలిగాడు. మరియు కేజ్ ఆ స్త్రీతో మాట్లాడుతున్న సమయమంతా బాబా కేజ్ పక్కన నిలబడి అతన్ని శక్తితో నింపాడు. ఆ స్త్రీకి ఆ శక్తి అందించబడింది మరియు ఆ పిల్లవాడికి కూడా అందించబడింది.
మనం అందుకే భగవంతుడిని ఎప్పుడూ నిందించకూడదు. ఎప్పుడూ మనల్ని గైడ్ చేస్తూ మనకి ఎనర్జీ ఇస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఈ కేస్ ఒక తల్లి కాల్ చేసింది కదా! ఆయన హీలర్ కదా! కాబట్టి ఆ అబ్బాయికి హీలింగ్ చేస్తాడేమో ఆమె కాల్ చేసింది. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక చిన్న ప్రార్థన చేశాడనమాట ఆ అబ్బాయి కోసం. వరుస అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నాడంట ఆమె కొడుకు. ఆ అబ్బాయి కోసం చిన్న ప్రార్థన చేయగానే ఈ ఇతనిలో నుంచి కేస్‌లో నుంచి ఒక ఎనర్జీ వేవ్ ఆమెలోకి వెళ్ళడం రుద్ర గమనించాడు. అలాగే బాబా ఆ కేస్ పక్కనే నిలబడి ఉన్నాడు. బాబాలో నుంచి కేజ్‌లోకి ఎనర్జీ ఎళ్తోంది. కేజ్‌లోంచి ఆ స్త్రీకి ఎనర్జీ వెళ్తోందనమాట. అదంతా రుద్ర చూస్తూ ఉన్నాడు. మనకి ఆ పరమాత్ముడు మనం ప్రార్థన చేసినప్పుడు మన పక్కనే ఉండి, ఎప్పుడూ మనకి ఎనర్జీ పంపిస్తూనే ఉంటాడనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఒక కోకచిలుక నుంచి ఈ సమస్త విశ్వం వరకు కూడా అన్నిటినీ ఆయన చూసుకుంటాడు. అన్నీ ఆయనే చూసుకుంటాడు. మన ప్రార్థన వినడా మరి? కొంతసేపటి తర్వాత కేజ్ లేచి తన కుమారుణ్ణి చేతుల్లోకి తీసుకున్నాడు. "రా కన్నా, మనం స్నానానికి వెళ్ళాలి." డాడీ 2 నిమిషాలు అనేసి అంటున్నాడు వాడు. సరే. కానీ ఈ స్పెషల్ ఎపిసోడ్‌ని మనము 700 సార్లు చూసాం. ఇప్పటికే ఓ 700 టైమ్స్ చూసుంటాం ఇదే ఎపిసోడ్‌ని. ఇంకా ఎన్ని సార్లు చూస్తావు అంటున్నాడు కేజ్. జిహాన్ మళ్ళీ కిలకిలా నవ్వాడు. నాకు స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టం డాడీ అనేసి చెప్తూ ఉన్నాడు. మరి నాకేమో నువ్వంటే చాలా ఇష్టం. మై లిటిల్ కర్లీ మ్యాన్ అంటే నా చిట్టి ఉంగరాలు బుడ్డోడా నువ్వంటే మరి నాకు చాలా ఇష్టము అనేసి ఈయన కేస్ చెప్తూ ఉన్నాడనమాట. సరే మనం ఈ రోజుకి ఇక్కడ ఆపేద్దాం. ఈ కేజ్ తర్వాత జెహాన్ ఎక్కడికి వెళ్తున్నారు? ఏం జరగబోతోంది? వచ్చే గురువారం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.